హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సమాజంలో మనం ఏ రకమైన అనారోగ్యం గురించి అయినా బహిరంగంగా చర్చిస్తాం, ఫ్రెండ్స్తో చర్చిస్తాం, అందరితో చర్చిస్తాం. కానీ కుటుంబ పునాదుల్ని కదిలించే ఈ యొక్క లైంగిక సమస్యల గురించి మాత్రం ఎవ్వరితో చెప్పుకోలేము, మాట్లాడము. ఇది ఎన్నాళ్ళుగానో వస్తున్న దురాచారం. అంటే ఎప్పుడైతే బయటికి చెప్తామో, ఎప్పుడైతే డాక్టర్ని కలుస్తామో అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ చెప్పకపోవడం వల్ల వంశాలే నాశనం అయిపోతాయి, కుటుంబాలు రోడ్డున పడతాయి, వ్యక్తి మానసికంగా కుంగిపోతాడు. అన్ని అవయవాలకు వచ్చినట్టే ఆ అవయవం కూడా మన శరీరంలో భాగమే, దానికి అనారోగ్యం చేస్తుంది అనే చిన్న లాజిక్ కనుక మనకు తడితే ఇకపైన మనం ఈ లైంగిక సమస్యల గురించి చర్చించడానికి భయపడం. ఆ ఒక్క విషయం మీరు ఆలోచించాలి. ఈ నేపథ్యంలో సహజంగా సమాజంలో ప్రస్తుతం ఈ లైంగిక సమస్యలకు సంబంధించి అనేక రకాల అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా యునానీలో అయితే అద్భుతం. యునాని లైంగిక సమస్యలు అంటే ఇది రాజవైద్యం. ఒకప్పుడు రాజుల కోసం ఉపయోగించిన వైద్యం ఇది. కాబట్టి అది ఈ కాలంలో ఇంకా అద్భుతమైన పరిణితి సాధించింది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కూడా. అంటే ఆన్ పార్ విత్ ఆల్ మెడిసిన్. సో మరి ఈ విషయంలో గత 25 yearsగా అద్భుతమైన సేవలు అందిస్తున్న డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు, యునానిలో ఎండి తను. అట్లాగే చాలా అద్భుతమైన వైద్యులుగా వారికి పేరు హైదరాబాద్లో. మరి వారిని అడిగి అసలు ఈ లైంగిక సమస్యల్ని మనం ఎందుకు ఇలా డీల్ చేస్తున్నాము, దీన్ని ఎలా డీల్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. వండర్ఫుల్ సార్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎందుకు సార్ లైంగిక సమస్యలు అనగానే మనం ఒకరికి చెప్పుకోవడానికి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కానీ భయపడిపోతుంటాం సార్. అది ఇంతకుముందు ఉంటుండే. మీరు చూశారు నా దగ్గర, అంటే నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి ఇక్కడ అంటే వాళ్ళ హస్బెండ్స్తో చాలా మంది వస్తారు ఇక్కడ. ఓకే. అంటే కపుల్స్ వస్తారు. ఓ వచ్చి మీరు నమ్మండి, వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను మీ వీడియోస్ చూస్తాను సార్, నేను ఈమెకు అంటే ఈయనకు చూపించాను. ఓ మై గాడ్. అంటే అలాగా అంటే అమ్మాయిలు కూడా అంటే అవి చూస్తారు, వాళ్ళకి ఏం కావాలో అర్థమవుతుంది వాళ్ళకు. అరే ఈ ప్రాబ్లము మీరు చెప్పినట్లు ఇది మా హస్బెండ్లో ఉంది, మేమిద్దరం ఇది ఫేస్ చేస్తున్నాం అన్నట్టు నా దగ్గర చాలా మంది వస్తారండి. ఓకే. జస్ట్ లైక్ సెక్స్ ఎడ్యుకేషన్ నేను చెప్తాను. వెరీ గుడ్. దాంట్లో ఒక రకమైన వల్గారిటీ ఉండదు. అంటే చాలా మంది ఉంటుంది కదా, బిలో 16 చూడొద్దు, నార్మల్లీ ఏంటంటే అబౌవ్ 18 అలా ఉండదు. ఎందుకంటే ప్యూబర్టీ నుంచే 13-14 నుంచే స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. లైంగిక విజ్ఞానం కంపల్సరీ అందరికీ ఉండాల్సిన. స్కూల్లో కూడా స్టార్ట్ చేస్తారు కదా సార్, స్కూల్లో కూడా చూపిస్తారు బ్యాడ్ టచ్, గుడ్ టచ్, అది బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇలా అవుతుంది అలా అవుతుంది చూస్తారు. మన సమాజంలో కొంచెం ఉంటుంది, అది ఉండడం కూడా మంచిదే సార్. యూజువల్లీ ఏంటంటే ఆ సంస్కారం అది స్పెషాలిటీ మన కంట్రీలో. కానీ దాని నెగటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఇల్లిటరేట్ లాగా ఉండిపోతున్నారు. మీకు తెలుసా సార్, ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే హీఈస్ నియర్లీ 40-42 years. సార్ నాకు 10-15 secondsలో వీర్యం వెళ్ళిపోతుంది అంటాడు. ఇప్పటి నుంచి కాదు సార్, పెళ్ళైప్పటి నుంచి అట్లాగే ఉంది. ఓకే. మా ఆవిడకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, ఇదే అనుకుంటున్నాం. 3 పిల్లలు కూడా ఉన్నారు. కానీ మీ వీడియోస్ చూసి అంటే నాకు ఎలా అర్థమవుతుందంటే అలా కూడా ఉంటుందా అంటే 5 to 7 minutes వరకు కూడా వీర్యం వెళ్ళకుండా ఉంటుందా, టైమింగ్ ఇది నార్మలా, అయితే నేను ఏదో చాలా మిస్ అవుతున్నాను అన్నట్టు నాకు కనిపించింది సార్ అని చెప్పాడు. అంత ఏజ్ తర్వాత. ఓకే. అయితే మనం చెప్పేది ఇప్పుడు చాలామంది వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, ట్రీట్మెంట్ కూడా వచ్చారు, మెడిసిన్స్ తీసుకెళ్లారు. అయితే ఏంటంటే ఎంత మంచిగా ఆయన అంటే అండర్స్టాండ్ చేసుకున్నాడంటే జీవితంలో నాకు తెలియంది ఇప్పుడు తెలిసింది. సో థ్యాంక్స్ టు యూ. అంటే మీడియా వాళ్ళు చాలా అంటే హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం తీసుకెళ్తున్నారు. దానివలన ఏంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకు ఒకవేళ 10-15 seconds నుంచి 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా అయితే అతని ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుంది తెలుసా అండి. డిప్రెషన్లో నుంచి కూడా వెళ్ళిపోతారు, ఇంకా ఏదో సాధించినట్టు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది.
అయితే ఇలాగా మీరు చెప్పినట్లు ముందు మాట్లాడుకోకపోతుండే, ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుతున్నారు. సూపర్. నా దగ్గర వచ్చి మా ఫ్రెండ్ నాకు చెప్పాడు సార్, నా ఫ్రెండ్ తో వచ్చాను సార్ నేను. ఓకే. ఇలా గ్రూప్ లో చాలా మంది వస్తారు, అచ్చా, ఫ్రెండ్స్ తో కూడా డిస్కస్ చేస్తున్నారు. చేసుకొని మా ఫ్రెండే సార్ చూసి చెప్పాడు నాకు. అయితే నేను ఆయనతోనే వచ్చాను. అలాగా ఫ్రెండ్స్ వస్తున్నారు. అలాగే ఏంటంటే కజిన్ బ్రదర్స్ని తీసుకొస్తున్నారు, మా అన్నయ్య అని తమ్ముళ్ళు వస్తున్నారు, వైఫ్స్ హస్బెండ్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంతకంటే చేంజ్ సొసైటీలో ఏం లేదు కదా సార్. బట్ ఇంత బాగుంది, చాలా ఒకవేళ అవేర్నెస్ పెరిగింది అనుకుంటున్నాం. కానీ సార్ ఇదే టైంలో 20 years 30 years వాళ్ళకు కూడా లైంగిక సమస్యలు వస్తున్నాయి. ఇదేంటి సార్, అంటే ఫిజికలా ఇది మెంటలా, ఏం నాకు అర్థం కావట్లేదు. 20-30 years వాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే సార్, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఫోన్స్ అందరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్స్. వాళ్ళు మాటికి ఫోన్స్ యూస్ చేస్తారు. అది మంచిగా కూడా చేయొచ్చు సోషల్ మీడియా, అది ఏదైనా మీకు మిస్గైడ్ చేయాలంటే కూడా చేసేస్తుంది. అంటే ఏదో నెగటివ్ థాట్స్ చూడడము, మూవీస్ చూడడము, మళ్ళీ రాత్రిపూట స్పెషల్లీ వాట్ ది డూ ఇస్ రాత్రి అంతా చూస్తుంటారు. అవును, కామన్ మీరు చెప్పిన ఏజ్ గ్రూప్కి 20 to 30 వాళ్ళకి అదే పని. అది చూస్తుంటారు, రాత్రిపూట పడుకోరు. యూజువల్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేది 4 నుంచి 10 వరకు పొద్దున, రాత్రి 10 నుంచి పొద్దున 4 వరకు. ఆ సమయంలో వాళ్ళు బిజీ ఉంటారు ఫోన్ సర్ఫింగ్. అది వాళ్ళ స్క్రీన్ టైం చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే నియర్లీ 12 hours అట్లా ఉంటుంది. అవును. సో అలాంటి వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే అందులోనే చాలా ఇండల్జ్ అయిపోతున్నారు. ఇంకా డైట్ మంచిగా లేదు కొంతమందికి, కేర్ చేయరు. ఎక్సర్సైజ్ ఇన్యాక్టివిటీ చాలా ఎక్కువైపోయింది, చేయట్లేదు. మళ్ళీ డిప్రెషన్ అంటే యూజువల్లీ జాబ్ దొరకట్లేదు, లేకపోతే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి, ఏం చదవాలి, ఫెయిల్యూర్స్ అది అవుతుంది చాలా మందికి. ఇలాంటివి కొన్ని విషయాలు ఏం చేస్తున్నాయంటే ఈ లైంగిక సమస్యలకు ఎక్కువ దారితీస్తున్నాయి. ఓకే. ఒకవేళ మనం చూస్తే 20-30లో యాక్టివ్ ఉండాలి అతను, కానీ అతను యాక్టివ్ ఉండకుండా మెల్లిమెల్లిగా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాడు. 26, 27, 28కి భయం అవుతుంది. ఒకవేళ పెళ్ళైనా కానీ వచ్చేస్తున్నారు, సార్ పెళ్ళైంది నేను అంత చేయలేకపోయాను, అంత గట్టి పడట్లేదు. ఎంత మిస్యూజ్ చేశారండి ఆర్గాన్ని, అంటే అంగాన్ని ఎంత మిస్యూజ్ చేశారంటే వాళ్ళు, అది ఇప్పుడు భయం అవుతుంది వాళ్ళు. ఇట్స్ క్వైట్ నేచురల్ అండి. ఫస్ట్ ఆండ్రాలజిస్ట్ ఏం చెప్తుండేనంటే మాస్టర్బేషన్ పర్వాలేదు, చేయొచ్చు, ఏం కాదు, ఎక్కువ చేయొద్దు, అతిగా చేయొద్దు, అలా అంటుండే. కానీ మిస్యూజ్ ఎంత అయిందంటే దాని వలన చాలా మంది చేస్తున్నారు. అబ్రాడ్ నుంచి ఒక కాల్ వచ్చింది, సార్ నేను 28 years ఇక్కడ పని చేస్తున్నాను, అది యూఎస్ ఐ థింక్, ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్, థ్యాంక్స్ టు అంటే ఒక ఆండ్రాలజిస్ట్ పేరు చెప్పాడు. నేను అంటే మాస్టర్బేషన్ చేస్తుండే ఆయన వీడియోస్ విని, నౌ ఐఎమ్ అనేబుల్ టు డూ, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను, అలా నా కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయింది. అంటే కొంచెం మీ వీడియోస్ రీల్స్ చూసిన తర్వాత ద సేమ్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. అది దీంతో ఏమనిపిస్తుందంటే మనకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలి. యాక్చువల్లీ ముందు ఏమవుతుండే, పెద్దగానే పెళ్లి చేసేస్తుండే, 18-20 అబ్బాయిలకు కూడా 20-21లో పెళ్ళి అయిపోతుండే బ్రహ్మాండంగా. ఇప్పుడు 28-30కి వెళ్ళినా కూడా పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. బయట సొసైటీలో వాళ్లకు అంటే అలా జాబ్స్ దొరకట్లేదు, ఆఫర్స్ దొరకట్లేదు. ఇంట్లో ముగ్గురు ఉంటే పెద్దనే పెళ్ళి ఫస్ట్ అవ్వాలి, సెకండ్ సెటిల్ అయినా కానీ చేయలేకపోతాం. ఇలాంటి సమాజంలో కొన్ని విషయాలు ఉన్నాయి, దానివలన పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, డిలేడ్ మ్యారేజెస్ అవుతున్నాయి. దానివలన వాళ్ళు ఇండల్జ్ అయ్యేది ఇది ఒకటే, అంటే ఒక అన్యాచురల్ సెక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నట్టు. దాని వలన వాళ్ళకు భయము, అంటే నేచురల్ వెళ్ళాలంటే ఇక్కడేంటి సాటిస్ఫాక్షన్ చేయడానికి అవసరం లేదు, ఎవరికైనా సాటిస్ఫై చేసే అవసరం లేదు, మాస్టర్బేషన్ చేసేస్తారు, వాళ్ళు హ్యాపీ ఉంటారు, వెళ్ళిపోతారు, అంతే. అక్కడ దే హ్యావ్ టు సాటిస్ఫై. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుందేమో, భయం అవుతుంది వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ స్క్రీన్ టైంలో సగం పోర్నే ఉంటుంది మళ్ళీ. కరెక్ట్ సార్, అవును. ఆ పోర్న్ చూడడం మంచిదా చెడ్డదా సార్? మంచిది కాదు సార్, అది కరెక్ట్ కాదు. అది రియల్ ఉంటుంది, అది అంతే, రియల్ కాదు. అది చూసి వాళ్ళు ఇదైపోతారు వచ్చి. ఏంది బాబు, చాలా మందిని అడుగుతాను నేను, ఎందుకు చూస్తున్నారు ఏంటి అంటే, అలవాటు అయిపోయింది సార్, ఏం చేయాలంటాడు. అది చూడకుండా అతను చేయడు, అదే చూస్తూ ఉంటారు. అది చూడడము అంటే మళ్ళీ మాస్టర్బేషన్ చేయడం, హస్తప్రయోగం చేయడం అలవాటు అయిపోయింది. అడల్ట్స్ కూడా సార్ చాలా మంది చేయొచ్చు కదా అని, తప్పేం లేదు కదా అని చాలా మంది అడల్ట్స్ చెప్పడం వలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు, తప్పేం లేదంటున్నారు.
మీరు చేసేదే ఒకసారి ఒక రోజుల్లో, అది కూడా మీరు మాస్టర్బేషన్ చేస్తే మరి బెడ్ దగ్గర పోయిన తర్వాత ఎక్కడ ఎరెక్షన్ వస్తుంది? అది రాదు. ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. సో అది అవాయిడ్ చేయడమే బెటర్ ఇన్ మై ఒపీనియన్. కౌన్సిలింగ్ ద్వారా అంటే మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే దాని నుంచి బయట పడేయచ్చు సార్? పడేయచ్చు సార్ బయట. కౌన్సిలింగ్ ద్వారా మాట్లాడి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు వాళ్ళకు నేచురల్ దిక్కు తీసుకెళ్ళాలి. ఓకే, డెఫినెట్లీ అటు రావచ్చు. ఇది ఎలా ఉంటుంది సార్ నార్మల్లీ అంటే జస్ట్ దే హ్యావ్ టు క్విట్. ఓకే, నేను తగ్గిస్తాను, అది నేను అంటే ఇప్పుడు 10 సిగరెట్ తాగేటను నేను 5, 4, 2 చేస్తానంటే అది కుదరదు. ఓకే, అది క్విట్ చేయాలి. క్విట్ అంటే ఏంటి సార్? వదిలేయాలి కంప్లీట్లీ ఇమ్మీడియట్లీ అక్కడే ఫుల్ స్టాప్ పెట్టి జరిగిపోవాలి. అట్లా ఉంటుంది. అది చేస్తేనే బాగుంటుంది అది. ఎస్ సార్. అండ్ ఇంకా ముఖ్యమైనది సార్, లాస్ ఆఫ్ లిబిడో. అంటే పెళ్ళైన కొత్తలో అస్సలు రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అలా ఒకరు అట్లా ఉంటారు. డ్యూ కోర్స్ అది మొత్తం తగ్గిపోయి ఎడమొహం పెడమొహం అయిపోతారు. ఏ నెలకు 2 నెలలకు కూడా అట్లా తయారైపోతారు. ఏంటి సార్ రీజన్ ఏంటి అట్లా కావడానికి? రీజన్ అదే సార్, ఏదైనా కొత్తది దొరికితే దే ఫర్గెట్ ఇట్. ఇంకా మనం కారు కొనుక్కున్నా కానీ దాన్ని ఎంత ఒక 1 day 2 days డైలీ దాన్ని మనము అంటే ఒక బట్టతో తుడిచి మంచిగా కవర్ వేసి పెడతాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా ఉండి కొన్ని రోజుల తర్వాత మనం వదిలేస్తాం. అవును, అది నేచురల్ హ్యూమన్ సైకాలజీ అట్లా ఉంటుంది. కానీ ఇంటెలిజెంట్ అతను అంటే కొంతమంది డిసిప్లిన్ ఉంటారు, వాళ్ళు డైలీ డెఫినెట్లీ క్లీన్ చేసి పెట్టి వాళ్ళ అలవాట్లు పెడతారు. వాళ్ళు 10 years అయినా అట్లే చేస్తారు వాళ్ళు. అట్లా చేస్తారు. అట్లా చేసేటోళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఉంటారు అలాగే అక్కడ ఎట్లా పట్టించుకోరు, అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నీట్గా అట్లా ఉండరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, లిబిడో మీరు అన్నట్టు వాళ్ళు మర్చిపోతారు. ఇంకో కారణం దీనికి సైంటిఫికల్లీ ఒకవేళ చూస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అంటే లిబిడోని అంటే పెట్టేది అగైన్ టెస్టోస్టెరాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు. ఇది తగ్గిపోతే కూడా లాస్ ఆఫ్ లిబిడో అవుతుంది, అట్రాక్షన్ అవ్వదు. అటు యూజువల్లీ ఏంటంటే సార్ మెడిసిన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయిలు నా దగ్గర వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు. సార్ నాకు రావట్లేదు సార్ ఏం చేయాలి అని అడుగుతారు. మొదటి నెల మంచిగా ఉండే, సెకండ్ మంచిగా ఉండే, థర్డ్ మంచిగా లేదంటాడు. బాబు మీకు చూస్తే పెళ్లి కాలేదు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఒకవేళ పెళ్ళి అవుతే, మీరు ఒకవేళ మీ భార్యతో ఉంటే అప్పుడు మీకు బాడీ టు బాడీ టచ్ అవుతే మీకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ అని ఉంటుంది, లవ్ బాండింగ్ హార్మోన్. అది అప్పుడు హార్మోన్ అప్పుడు రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్ పైన వెళ్తాయి. అప్పుడు మీకు అంటే ఒక రకమైన లిబిడో అట్రాక్షన్ ఉంటుంది ఎక్కువ. ఏం లేదు మీరు నాకు రావట్లేదు, అది ఇది సైకాలజికల్ కూడా ఉంటుంది. ఊరికి అది ఆలోచిస్తూ కూర్చుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు సార్? యూజువల్లీ మనం అదే చెప్తాము, లేట్ మ్యారేజెస్ అవ్వకూడదు, తొందరగా చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్కి లేట్ ఉంటే మనము దాన్ని కరెక్ట్ చేసి మెడిసిన్స్ ఏముండవా? ఉంటాయి మెడిసిన్స్ అయితే డెఫినెట్లీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు. కానీ ఇచ్చి వాళ్ళకు మనము అది ఇవ్వాలి కదా సార్. ఇది ఎలా అంటే సార్ వాళ్ళకు మనము ఎట్లా అంటే బండి నేర్పాలి అంతా ఆలోచిస్తున్నాం, అంతా రెడీ చేస్తున్నాం. వాళ్ళకి బండి ఇవ్వట్లేదు, మనం ఎట్లా నడిపిస్తాడు? కారు ఉంటే అలా రజ్ ఇలా రజ్ అంటే ప్రాక్టికల్ వెళ్తాడు. ప్రాక్టికల్ లేదు అక్కడ, మనం థియరీ ఎంత చెప్తే ఎంత. అయితే పార్ట్నర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పార్ట్నర్ నేను వెళ్తున్నాను అంటాడు, ఏదైనా అంటే బయటికి వెళ్తున్నాను అంటాడు. అక్కడ ఏమో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చెప్పలేము. భయం ఉంటుంది, ఎవరు చూస్తారు, సోషల్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఏదో రోగాలు వస్తాయని భయము, అది ఇది. ఇందులో వెళ్తాడు, ఇందులో వెళ్ళి నేను పోయాను అవ్వలేదు అంటాడు. అరే పర్ఫార్మెన్స్ మీద ఎక్కడైతుంది? అక్కడ వాతావరణం మంచిగా లేదు, అక్కడ అట్మాస్ఫియర్ బాగలేదు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే మీ భార్యతో ఉంటే మంచిగా అవుతాడు. అయితే ఇది చాలా రోల్ ప్లే చేస్తుంది. కరెక్ట్. అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కొంచెం ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది, హీస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. సార్ నేను మంచిగా ఉన్నాను, హ్యాపీగా మంచిగా ఉంది సార్, ఇప్పుడు అంగం లావ్ అయింది అంటాడు. యూజువల్లీ నేను ఇచ్చిన మెడిసిన్స్తో ఫస్ట్ 1 month 2 monthsలోనే యూజువల్లీ వాళ్ళ అంగము యూజువల్లీ హస్తప్రయోగం అది ఇది చేసి మాస్టర్బేషన్ చేసి కొంచెం ష్రింక్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. దట్ విల్ కమ్ బ్యాక్. అయితే వాళ్ళు కాన్ఫిడెంట్ అవుతారు ఒకటి. ఇంకోటి ఏమో సెకండ్ వాళ్ళకు కోరికలు కూడా వస్తాయి, ఎరెక్షన్స్ కూడా వస్తాయి, మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా వస్తాయి. అయితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ అదే నేను చేస్తానో చేయను ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ నుంచి బయటికి రావాలని అక్కడ వెళ్తాడు బయటికి. అక్కడ పోయిన తర్వాత ఏ వాతావరణం ఉంటుందో అప్పుడప్పుడు ఓకే అవుతాడు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాడు. అయితే సార్ రాలేదంటాడు. అయితే ఈ కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళ కౌన్సిలింగ్ చేసి
అట్ లాస్ట్ అంటే 4 to 6 monthsలో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం అట్లా. ఓ ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి కూడా. సార్ చేయాలి కంపల్సరీ సార్. అదే కదా సార్ గివింగ్ టెడ్లాఫిల్ వైగ్రాలు ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్. అది యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏం సార్ అంటే ఇప్పుడున్న సొసైటీ అంతా అదే మూడ్లో ఉంది. టెడ్లాఫిల్ మీరు అన్నట్టు బ్లూ పిల్స్, అన్ని బ్లూ పిల్స్తో మొత్తం అంతా మ్యాజిక్ జరిగిపోతుందనే భ్రమలో ఉన్నారు సార్. ఈవెన్ యూత్ కూడా 20 ఏళ్ళ పిల్లలు కూడా వాడుతున్నారు. సో ఇవి ఎట్లా సార్ భవిష్యత్తులో హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి వీటి వల్ల? డెఫినెట్లీ అవుతాయి సార్. అవన్నీ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాయి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్. ఓకే. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడం, ఎరెక్షన్ రావడం, ఓకే. అది పని చేసి బాడీ మైండ్ ఎలా ఉంటుంది చాలా షార్ప్. చూసి దాన్ని గుర్తుపెట్టి అది అలవాటు అయిపోద్ది. కరెక్ట్, అంతే కదా. అవును. తర్వాత అది కూడా పనిచేయదు. 25 mg నుంచి 50 అవుతుంది, 50 నుంచి 100 అవుతుంది. దాని తర్వాత రిటైర్డ్ ఖతం. ఇది ఏది పనిచేయదు. మళ్ళీ అక్కడ షాక్ వేవ్ ఇంప్లాంట్ ఇక్కడ ఇదే దారి తీస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ట్రీట్మెంట్. అది ఇంకేం లేదు దానికి. ఇప్పుడు యునానీలో సార్ మనం ఏం చేస్తామంటే ఈ లైంగిక సమస్యలకు మనము రూట్ కాజ్ ఏందో తెలుసుకొని దాన్ని దూరం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అక్కడ ఎరెక్షన్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని మనం అడుగుతాము, మాట్లాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి 40 years అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అతనికి స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ, నిద్ర లేదు, జాబు, అది ఇది, మళ్ళీ ఇంట్లో గొడవలు అవి ఉంటాయి. ఎంత వేసుకున్నా ఏం వేసుకున్నా రాదు. కౌన్సిలింగ్ అగైన్ అక్కడ వాళ్ళిద్దరిని కపుల్స్ని కూర్చోబెట్టి వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకుంటూ అవుతుంది అన్నట్టు, అది ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళకి ఏదైనా బ్లాడర్ ఇష్యూస్ ఉంటే, వాళ్ళకి ఏదైనా అక్కడ యురెథ్రాలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాళ్ళకి ఏదైనా వీర్యము అంటే క్వాంటిటీ తక్కువ వస్తుందంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు అలా మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ క్యూర్ చేస్తాం. అది లైంగిక సమస్యలకు ట్రీట్ చేయడం అంత ఈజీ కాదండి. బట్ ఒకసారి మనము వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్లో తీసుకొని చెప్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. రైట్. ఇంకొకటి సార్, ఈ లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో బయటికి చెప్పుకోనంత వరకు ఒక రకంగా చాలా డిప్రెషన్లో ఉంటారు అబ్బాయిలు. వన్స్ బయటికి వైఫ్కి తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు అంటే ఇట్లాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడంలో పార్ట్నర్ రోల్ ఎంత ఉంటుంది సార్? ఈదర్ వైఫ్ కావచ్చు, అతను లేడీ కావచ్చు. సార్ వైఫ్ది పార్ట్నర్ది రోల్ చాలా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా పాపం ఏం చేయగలుగుతారు సార్? వాళ్ళు వాళ్ళు ఏమంటారు నాకు సార్, చాలా మంచి అయినా సార్, ఐ వాంట్ టు లివ్ విత్ యూ. కానీ ఏంటంటే సార్ ఈ ఒక్క ప్రాబ్లం వచ్చి చాలా ఆయన డిప్రెషన్లోకి వెళ్తున్నాడు, నాకు మంచిగా కనబడట్లేదు, మీరు ఏమైనా చేయండి సార్. ఏమవుతుంది బాబు అంటే, సార్ వెళ్తున్నాను, అంగం గట్టిగా పడుతుంది, బట్ మనం ఎప్పుడైతే యోనిలో ప్రవేశించాలనుకుంటున్నారో అప్పుడు మెత్తగా పడిపోతుంది అంటాడు. సో ఇటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది చిన్నది. అసలు అంటే కొంతమంది ఏమంటారు సార్, తీసుకుంటున్నాను అంటే నేను అంగం గట్టిగా పడుతుంది నేను వెళ్ళేటప్పుడు ఫోర్ ప్లే చేసి, ఆ రొమాన్స్ టైంలోనే వీర్యం వెళ్ళిపోతుంది. ఇలాంటి అంటే ఉంటాయి. అమ్మాయి చెప్తా సార్ నేను ఎంత కోఆపరేట్ చేస్తున్నాను, అంత హెల్ప్ చేస్తున్నాను, అంత చేస్తున్నాను, కానీ నాకు అసలు రావట్లేదు. మళ్ళీ ఏంటంటే సార్ ఒక 1 month తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ వస్తుంది. ఆమె కళ్ళలో నేను ఏం చూస్తానంటే, అంటే అవుతుందో లేదో, అంటే మన రిలేషన్ మా రిలేషన్ ఉంటుందో లేదో అన్నట్టు ఒకటి ఉంటుంది అమ్మాయికి. అలా నేను చూసి అంటే ఏం తెలుసుకున్నానంటే, చాలామంది అసలు బ్రేకప్ అవ్వద్దు అని చాలామందికి ఉంటుంది. కొంతమంది అలాగే గడిపేస్తారు, కొంతమంది ఏం చేస్తారు సార్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఇంటెలిజెంట్ అంటే వాళ్ళే మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు యునానీలో మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మంచి ఎరెక్షన్స్ వస్తాయి, బాగుంటుంది. ఒకటి ఇంట్రెస్టింగ్ కేసు, ఇద్దరు ఒక ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, అబ్బాయి అమ్మాయి. వాళ్ళిద్దరిలో సార్ అమ్మాయి లవ్ మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలేదు, అంటే ఇద్దరి మధ్యలో ఉన్నది ఏం లేదు, ఫిజికల్లీ అవ్వలేదు. వాళ్ళు 1 year నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక 2 monthsలో పెళ్ళి ఉంది. ఫిజికల్ ఇప్పటివరకు అవ్వలేదు. ఏదో సందర్భంలో వెళ్తే ఫిజికల్ అవ్వడానికి ప్రయత్నించారు, అబ్బాయి చేయలేకపోయాడు. అరే ఇదేంది అని వాళ్ళిద్దరూ ఇదయ్యారు. ఇక అలా చలో ఒకసారి అర్థం అవ్వలేదు, సెకండ్ టైం చేస్తాం, మళ్ళీ అలాగైంది. అయితే అమ్మాయి చెప్పింది నాకు, మీ వీడియోస్ నేను చూశాను సార్, చలో సార్తో కలుద్దామని నేనే చెప్తే తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడారు, ఇది చెప్పింది ఇలా. అయితే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. 1 month తర్వాత వచ్చారు. సార్ కొంచెం ఉంది అని అబ్బాయి చెప్పాడు. అమ్మాయి సార్ నేను ఏం చేయాలి సార్, ఇప్పుడు పెళ్ళి ఉంది సార్ నెక్స్ట్ మంత్ అని, అదే డిసిషన్ తీసుకోలేకపోతున్నాను అంటుంది. నాకు చేసుకోవాలని ఉంది కానీ నేను డిసిషన్ తీసుకున్నాను. అబ్బాయి ఉన్నాడు పక్కన చెప్తుంది, అదే కదా
ఇప్పుడు ఒకవేళ సరే ఇప్పుడు నేను అలాగే ప్రొసీడ్ అవుతే మళ్ళీ రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుందా, నేను ఒకవేళ చెప్పేస్తే మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏం కావాలి, అలా కన్ఫ్యూజన్లో ఇలాంటి కేసెస్ వస్తాయి సార్ బాబా. యూజువలీ. మళ్ళీ ఇద్దరికి చేయడం జరిగింది, మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు వాడారు, వాడిన తర్వాత కాన్ఫిడెన్స్ అయింది, కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయికి కూడా ఇప్పుడు చేశాడు అన్నట్టు అయితే వాళ్ళకు నిదానంగా సెటిల్ అయిపోయింది. ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి సార్ చాలా. సూపర్ సార్, ఇదైతే నిజంగా వండర్ఫుల్. యాక్చువల్గా సార్ అబ్బాయిల్లో ఇలాంటి ఇష్యూస్ రావడానికి ఈ టెస్టాస్టిరాన్ లోపం అంటే లేకపోవడం లేదా తక్కువ అవడం వల్లనే అనేది ఒకటి చెప్తారు. సో ఇది కంపల్సరీ బూస్టర్స్ తీసుకోవాల్సిందేనా, న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు సార్ దీన్ని? న్యాచురల్ కూడా చేసుకోవచ్చు ఎట్లా సార్? ఎట్లా? ఈవెన్ వర్కౌట్ ఏదైతే చేస్తారో, ఎందుకంటే నార్మల్లీ వర్కౌట్ అంటే లోవర్స్ యూజువల్లీ జిమ్కి వెళ్తారు కానీ చేయరు చాలా మంది. అక్కడ వెళ్ళి టెస్టిస్ దగ్గర టెస్టిస్ ఏవైతే ఉంటే అక్కడ ఉత్పత్తి అవుతుంది టెస్టిస్టెరాన్, అక్కడ ఉత్పత్తి అయ్యి అక్కడ నుంచి అదంతా సర్క్యులేట్ అవుతుంది బాడీలో. ఓకేనా, 80-90% అక్కడే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు అక్కడ వర్కౌట్ చేసి లోవర్స్ చేసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా పోయిన తర్వాత మంచి డైట్ ఏవైతే తింటారో, అంటే ఫ్రూట్స్లో వాటర్ మిలన్ కానివ్వండి, అలాగే దానిమ్మ పండు, అలాగే అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, బాదాం, పిస్తా, ఇలాంటివి చాలా ఫ్రూట్స్ ఉంటాయి. ఇవన్నీ తినడం వలన దాంట్లో నేచురల్లీ టెస్టిస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి అన్నమాట. ఈ టెస్టిస్టెరాన్ లెవెల్స్ మంచిగా బూస్ట్ అవుతాయి, ఎరెక్షన్స్ మంచిగా వస్తాయి. అంతేగాని ఇంజెక్షన్స్ తీసుకోవడం దానివి టెస్టిస్టెరాన్ అవి తీసుకుంటే అది నేచురల్ కాదు. బాడీకి ఏం అలవాటు పడిపోతుంది, అసలు ఉత్పత్తి చేయదు, బయట నుంచి దొరుకుతుంది కదా, ఉన్నది మొత్తం పోతుంది. మరి ఎట్లా సార్, అంటే న్యాచురల్గా కొందరు చేసుకోలేరు, వాళ్ళకి ఎట్లా? మన యునానీలో ఏమైనా ట్రీట్మెంట్? యునానీ కూడా అదే నేచురల్ మనం ఇస్తాము. ఓకే, అచ్చా. నేచురల్ అంటే మనం ఎక్స్ట్రాక్ట్స్ ట్రీస్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రాక్ట్స్ లో మెడిసిన్స్ ఉంటాయి చాలా. ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొని దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేసి ఇస్తాం మేము. అది వాడడం వలన మీరు చూసుకోవచ్చు బిఫోర్ ట్రీట్మెంట్ టెస్టిస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉంటాయో, ఫ్రీ టెస్టిస్టెరాన్ ఎంత ఉంటాయో అవన్నీ చూసుకొని మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు చూడొచ్చు. ఒక 2 months 3 months తర్వాత చూస్తే అది ఎక్కువ అవుతుంది. ఓకే, అట్లా. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కూడా దారి తీస్తుంది టెస్టిస్టెరాన్ తక్కువ ఉంటే, స్పెర్మాటోజెనిసిస్ అవ్వదు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఇది. ఇంకొకటి నేను షాక్, నాకు ఇది ఒక వీడియో చూసాను నేను, విటమిన్ డి B12 తగ్గినా కూడా లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందని మీరు ఒక దగ్గర చెప్పినట్టు చూశాను నేను. విటమిన్లకు ఈ సెక్స్ లైఫ్కి ఏం సంబంధం సార్? డెఫినెట్లీ సార్, ఈ విటమిన్ డి ఏదైతే ఉంటుందో, B12 ఏవైతే ఉంటాయో ఇవి అంటే అగైన్ టెస్టిస్టెరాన్ ఉత్పత్తికి ఇవి దారితీస్తాయి. ఒకవేళ ఇవి తక్కువ ఉంటే అవి బాడీలో సింథసిస్ అవ్వవు. ఓకే ఓకే, అట్లా. ఈవెన్ ఒక స్పర్మ్ కూడా రెడీ అవ్వాలంటే ఈ విటమిన్ డి అవసరం, B12 కూడా అవసరం. మరి లింక్ ఎంత ఉంది? ఎరెక్షన్ ప్రాసెస్ కూడా అవ్వాలంటే B12 విటమిన్ డి అవసరం. ఇవన్నీ ఏంటంటే సార్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజల్స్లో సెల్ వాల్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం రియాక్షన్స్ అవుతాయి. ఓకే, దాంట్లో కూడా ఇవన్నీ పోయి పనిచేస్తాయి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్, ఇంటర్ డిపెండెంట్ ఇవన్నీ. ఒకవేళ ఏదన్నా తక్కువ ఉంటే అది ఆ చైన్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే, అలా. ఓ మై గాడ్, రైట్. చాలా పెద్ద విషయం సార్ ఇది నిజంగా. అంటే ఇక కంపల్సరీ సూర్య నమస్కారాలు, ఎండలో లేవాలి, లేకపోతే ఇవాళ రేపు అన్ని షార్ట్స్ అట్లీస్ట్ అవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి సార్, ఇది మనం ఈ క్యాప్సూల్ ఉంది, మనం దీంట్లో తయారు చేసాము. ఎంత చక్కగా అంటే జస్ట్ లైక్ అన్ని మామూలు రెగ్యులర్ క్యాప్సూల్స్ లాగా, రెగ్యులర్ క్యాప్సూల్స్ లాగా. నైస్ నైస్. ఇప్పుడు ఇది యునాని అంటే ఉండలు ఉండల్లాగా నల్లగా ఉంటదేమో అనుకున్నాను, బట్ హల్వా అంటే ఇలా ఉంటుంది చూడండి, కెమెరాలో చూడొచ్చు. ఓకే, ప్రసాదం లాగా ఉంది చక్కగా. అది అందులో ఒక స్పిన్ అట్లా, ఇందులో వివిధ రకాలవి ఉంటాయి. ఓకే, అట్లా. గుడ్, మంచిగా ఉంది. ఇలా మనము అలాగే ఈ క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఈ క్యాప్సూల్స్ మనకు చాలా అంటే ఇది చూడండి, బెస్ట్ గోల్డ్ కలర్, మంచి బాడీలో అంటే దాంట్లో ముష్క్, అంబర్ లాంటి మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని మంచిగా అంటే లైంగిక సమస్యల కొరకు బెస్ట్. ఆ సమయంలో రాజు మహారాజులు వాడుతుండే. ఇవాళ రేపు మనము అంటే అందరూ వాడాలన్నట్టు దాన్ని డిమినిష్ చేసి తయారు చేసాము. ఇలాంటి మెడిసిన్ ఉంటుంది ఇది మాత్రం. అలాగే మనకు టెస్టిస్టెరాన్ బూస్టర్స్ కూడా ఉంటాయి సార్. ఇది ఈ మెడిసిన్స్ వాడడం వలన కూడా అంటే బూస్ట్ అవుతాయి టెస్టిస్టెరాన్స్.
ఇది అంటే మన బ్లాడర్ ఏదైతే ఉంటుందో సామాన్యంగా యునానీలో ఏముంటుంది అంటే సార్ బ్లాడర్ ఏదైతే ఉంటుంది కదా అది బ్లాడర్ దగ్గర ప్రాస్టేట్ ఉంటుంది. మన వాళ్ళకి చూపిద్దాం. బ్లాడర్ దగ్గర ప్రాస్టేట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరే తయారు చేస్తారు? మేమే తయారు చేస్తాం సార్. మాది ఓన్ ఆర్ఎస్ యునాని ఫార్మసీ ఉంది, అందులో తయారు చేస్తాం. ఓకే. అలాగే బయట ఎక్కడ కొనుక్కున్నారు, డాక్టర్ గారు స్వయంగా చేయిస్తారు కాబట్టి అదే అది సార్ మనం తయారు చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఎక్కడో ఎవరు తయారు చేసి బల్క్ లో మెడికల్ షాపుల్లో వదలడం వేరు, మీరు స్వయంగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ సూపర్. ఓకే. ఇది బ్లాడర్ కి, కిడ్నీకి, ప్రాస్టేట్ కి బలపరుస్తుంది. దాని వలన లైంగిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి దూరం అవుతాయి. ఉట్టి మేము బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కాదు, అదే చెప్తున్నాను సార్. టెడ్లాఫీలో అది ఇది ఉట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అంతే, ఇవన్నీ దూరం చేయదు అది. అచ్చా, దాని చుట్టూ ఉన్న ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకుంటూ మనం. ఇది సూపర్ సార్, ఇది కరెక్ట్ మెథడ్. ఇది తైలం సార్, యునానీలో బెస్ట్ అంటే ఏమంటారు దాన్ని, ఒక రకమైన ఫేమస్ ఎందుకు ఉందంటే ఈ లైంగిక సమస్యలకు తైలం తిలా అంటారు. ఈ తిలా ఏదైతే ఉంటుందో సార్ అంగానికి 2-3 చుక్కలు వేసి తయారు చేయాలి అట్లా. ఈ తిలా మనం తయారు చేసాము, ఇది చాలా మందికి ఇస్తాము. ఇది లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే అది పెట్టి మీరు కల్వొచ్చు కూడా అంగాన్ని యోనిలో ప్రవేశించవచ్చు. అయితే వాళ్ళకు కూడా ఏమి అవ్వదు, ఎందుకంటే కెమికల్స్ కావు. వాళ్ళకు కూడా ఒక రకమైన ఆనందం వస్తుంది దాంతో. ఓకే. 2 డ్రాప్స్ అంటే 2-3 డ్రాప్స్. సూపర్ సార్. నేను వేరే అనుకున్నాను మెడిసిన్స్ అంటే ఏవో ఉంటాయి సార్, ఈజీ టు యూస్, వెరీ అసలు. ఇది పెట్టిన తర్వాత ఇది డైలీ పెట్టవచ్చు సార్. అంగానికి అంగం గడుతు ఎక్కువ అవుతుంది, డయామీటర్ పెరుగుతుంది. మసాజ్, మనం బాడీ మసాజ్ ఎలా చేసుకుంటాం అలా అంగానికి మసాజ్. దట్ ఈస్ నాట్ అది ఏమంటారు, సూపర్ సార్, వండర్ఫుల్. చాలా ఇవన్నీ ఇలాంటి మెడిసిన్స్ ఇంకా చాలా ఉన్నాయి మెడిసిన్స్. ఎవరికి ఏం అవసరం అలా చూసి ఇస్తాము. నార్మల్లీ అంటే 60 years వాళ్ళకు కూడా మన మెడిసిన్, 60-65 వాళ్ళకు. 75 years అతను నడుచుకుంటూ వచ్చి సార్ నేను 75 years old సార్, నా ఐఎమ్ గుడ్ అలా మాట్లాడతారు సార్ వాళ్ళు. చాలా కానీ ఏంటంటే అవును సార్, డెఫినెట్లీ వేసుకోవచ్చు. కొంతమందికి బైపాస్ అవుతుంది, కొంతమందికి అక్కడ స్టంట్స్ వేసి ఉంటాయి, కొంతమందికి షుగర్ ఉంటాయి, వాళ్ళందరికి తయారు చేసేస్తాం. ఎవరు భయం, ఏ డిసీజ్ ఉన్నా పర్వాలేదు మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు. దాన్ని సార్ ఇప్పుడు ఏదైనా బ్లడ్ ప్యూరిఫైయర్, ఏదైనా బ్లడ్ బ్లాకేజెస్ ఉంటే అవి తీసుకుంటే వెళ్తాను నేను. ఫస్ట్ చూడాలి దేనికి ప్రాబ్లం. షుగర్ ఉంది, చలో షుగర్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్దాం. చలో ఏంది, ఈయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా ఉంది, ఈయనకు ఆ ప్రికాషన్స్ తీసుకొని ఇద్దాము. అలాగే ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అది తగ్గించుకుంటూ ఇద్దాము. నో డౌట్ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు, వాడాలి, దానికి మాకు ఏం అభ్యంతరం లేదు. అలా చాలామంది సార్ ఇవాళ రేపు ఒకవేళ డయాబెటాలజిస్ట్ కానివ్వండి, ఎక్కడైనా కార్డియాలజిస్ట్ కానివ్వండి, ఎక్కడ వెళ్ళి ఇలా వాడుతున్నామంటే సరే వాడండి ఏం కాదు అని చెప్తున్నారు. అట్లా ఈ లెవెల్కి అంటే మనం వచ్చాము, అది వెరీ గుడ్. ముందేం చెప్తుండే, వద్దు మీరు వాడద్దు, కిడ్నీలు ఖరాబ్ అవుతుంది దాంతో, అదవుతుంది అని చెప్తుండే. సో ఇవాళ రేపు రికగ్నిషన్ యునానికి, ఆయుర్వేదిక్ ఇచ్చారు, థ్యాంక్స్ టు ఆల్ అలోపతిక్ డాక్టర్స్. చాలా మంది అలోపతిక్ డాక్టర్స్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మేము డిస్కస్ అలోపతి డాక్టర్లు. ఈ విషయానికి వచ్చేసరికి చాలా మంది అలోపతి డాక్టర్స్ కూడా ఈ ఇష్యూ వచ్చేసరికి యునాని నమ్ముకుంటాం సార్. ఎందుకంటే అది మేమంటే మాట్లాడుకుంటాం సార్, దాని వాళ్ళకు మాకు మతభేదాలు ఏమి లేవు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే మా ఫ్యామిలీలో మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు MBBS చదువుతున్నారు. ఐ డోంట్, వాళ్ళకి ఏం హెటెడ్నెస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చూశారు, అంటే మేము చదివేది అదే అనటమీ, అదే ఫిజియాలజీ, అదే అంటే పాథాలజీ, అదే జనరల్ మెడిసిన్ చదివి తర్వాత మెడిసిన్స్ వేరే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఇంటెలిజెంట్లీ మేము డిస్కస్ చేసుకుంటాం ఏది ఉన్నా కానీ. సో ఏ కేసెస్ ఒకవేళ న్యూరో కేసెస్ వస్తే, ఒకవేళ ఏదైనా ఉంటే మేము డెఫినెట్లీ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాము. అలాగే ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు పంపిస్తారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ సార్. ఒక మా సీనియర్ ఉన్నారు సార్, ఆయన గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన కోవిడ్ కేసెస్లో హీ ఈస్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సీనియర్ యాక్చువల్లీ మా హాస్పిటల్లో యాజ్ ఎ కన్సల్టెంట్ వస్తుండే ఆయన. సో హీ వాజ్ సో నైస్, సో హంబుల్. ఆయన ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. Actually I want to reveal his name also sir, and Dr. Narsimulu అని ఉండే. He was so kind hearted and friendly. I was very junior to him, కానీ ఆయన వస్తుండే, ఆయన వచ్చిన తర్వాత మా పేషెంట్ని చూడడం అలా ఉంటుండే. He used to tell me, అంటే
హీ యూస్ టు ప్రేజ్ మీ అబౌట్ దిస్ యునాని మెడిసిన్స్. నిజంగా అలా భలే ఉంది అసలు. చెప్తుండే సార్ మీరు ముందుకెళ్ళండి చేయండి అని ఆయన చాలా ఎంకరేజ్ చేశారు నాకు. ఇంకా ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉండే, ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్, ఎవరికైనా స్కిన్ డిజీజ్, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ సెండ్ చేస్తుంది ఇక్కడ. చెప్పేది ఎందుకంటే హీఈస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఆన్ హైయెస్ట్ పోస్ట్, కానీ ఆయన పంపిస్తుండే అంటే యూ జస్ట్ ఇమాజిన్ సార్. అట్లా సూపర్ సార్. ఇప్పుడే మీరు న్యూరో అన్నారు ఒక మాట. ఇప్పుడు సార్ చాలా మందికి సరే ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఓకే, కానీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్య. అంటే నిజంగా వాడికి ఆ ప్రాబ్లం లేకపోయినా ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లనే చాలాసార్లు ఫెయిల్ అవుతుంటారు. ఎస్, వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు సార్? సార్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సైకలాజికల్ ప్రాబ్లం. ఎస్, ఒక్కసారి చేస్తాడు అతను, దాని తర్వాత నేను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, చేస్తానో లేదో భయం. ఎగ్జాక్ట్లీ. ఇక ఆ భయం వేధిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాడో మళ్ళీ భయం. అవును. ఇంకేందంటే మంచిగా ఉంటాడు ఒకతను, మంచిగా చేసుకుంటూ ఉంటాడు, హ్యాపీగా ఉన్నాడు. అవును. ఉండి ఉండి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, అరే నేను రాత్రి 5 సార్లు చేశాను అంటాడు. అవును. ఏంద్ర బాబు నేను ఒకటేసారి చేసిన అంటాడు. నేను కూడా చేస్తాను. ఫెయిల్ అవుతాడు. మైండ్లో కూర్చుంటుంది. లేకపోతే ఫస్ట్ టైంలో చెప్తాడు నేను 15 మినిట్స్ చేశాను అంటాడు. ఇతనికి ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ వెళ్ళిపోతుంది. ఏందబ్బా అంటాడు. లేకపోతే అమ్మాయి చెప్పేస్తుంది, వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ చెప్తుంది ఆమెకు, అరే అతను మావాడు అబద్ధమ్మ చెప్తుంది, మావాడు అట్లా అర్ధగంట చేసిండు అంటాడు. అరే ఇదేంది నా 5 మినిట్స్, ఆమె చెప్పింది అర్ధగంట చేస్తున్నట్టు 5 మినిట్స్ చేస్తున్నావు. ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటుంది. సైకలాజికల్లీ అతను డిప్రెస్ అవుతాడు, ఏదో చూసి ప్రాబ్లం. అది ఒక పాథలాజికల్ కండిషన్ ఉండదు. అతను కౌన్సిలింగ్ ద్వారా మెడిసిన్స్ ఇచ్చేది కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు ఇచ్చేస్తే అయిపోద్ది సార్. సూపర్. ఇక మన సమాజంలో మొదటి నుంచి ఎట్లుండేదంటే పిల్లలు పుట్టలేదంటే లేడీస్ మీద దోసేవాళ్ళు, లేడీస్దే ప్రాబ్లం అనేవాళ్ళు. కానీ ఈ మధ్య సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనకు అర్థమైంది ఈ స్పర్మ్ కౌంట్ అనేది. ఏంటి సార్ ఆ ఇష్యూ, ఎట్లా డీల్ చేస్తారు దాన్ని? సార్ ఇంతకుముందు 90s ఏంటంటే అన్నోటీస్ కూడా వెళ్ళిపోతుండే కావచ్చు, చెప్పలేము. కానీ అబ్బాయిలు నేను వెళ్ళను, నేను మంచిగా కలుస్తున్నాను, వాళ్ళు ఏమనుకుంటుండేనంటే నేను మంచిగా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే నాకు అవసరం లేదు, అసలు నాకు స్పామ్ కౌంట్ అనేది అసలు తెలియదు, వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తాను అంతే, ఫినిష్, నీకే ప్రాబ్లం. ఆమెనే చుట్టూ తిరుగుతుండే, మెటర్నిటీలో అటు ఇటు పోవడము, ఏజ్ ఖరాబ్ చేసుకోవడము, ఎట్లాస్ట్ వదిలేస్తుండే కూడా లేదని. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ లోపం వాళ్ళకే ఉంటుండే. సింపుల్ ప్రాబ్లం, స్పామ్ కౌంట్ తక్కువడం, ఆలిగోస్పర్మియా లేకపోతే ఎజోస్పర్మియా, లేకపోతే ఏదో ఒక లోపం వాళ్ళకే ఉంటుండే, కానీ వాళ్ళు అసలు అంగీకరించకపోతుండే. మీరు చెప్పినట్లు అమ్మాయిలనే చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ తింపుతుండే. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న ప్రాబ్లం 1 ఇయర్ వరకు ఒకవేళ పిల్లలు అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ అంటారు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఒకవేళ అమ్మాయి ఏదైనా అవుతే ఫస్ట్ అబ్బాయికి టెస్ట్ చేయాలి, స్పామ్ టెస్ట్, అది సెమెన్ అనాలిసిస్ చేస్తే అక్కడ ఒకవేళ స్పామ్స్ తక్కువ ఉంటే దానికి మెడిసిన్స్ ఇవ్వాలి. దాని క్వాలిటీ క్వాంటిటీ 2 పెరిగేటట్టు మన దగ్గర మెడిసిన్స్ ఇస్తాం మనము. దాని వలన వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. అమ్మాయికి ఏముండదు. కొంతమంది అమ్మాయికి ఉంటుంది PCOS లేకపోతే థైరాయిడ్ ఏదైనా ఇష్యూ ఉంటుంది, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ మేడం ఉంటారు, ఇస్తారు. అయితే ఇలా మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇక ఇంకొక పెద్ద సమస్య సార్, జిమ్ముల్లో 6 ప్యాక్స్ చేయాలి. ఈ జనం యూత్లో ఇది పెద్ద ఫోబియానో మానియానో అయిపోయింది. అది దానివల్ల స్టెరాయిడ్స్ వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వాడేస్తారు స్టెరాయిడ్స్. సో ఇది లైంగిక జీవితాన్ని ఏ స్థాయిలో ఎఫెక్ట్ చేస్తుంది సార్? అది తప్పు సార్, అలా చేయకూడదు. అబ్బాయిలకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కావాలంటే మీరు నేచురల్గా ఉండండి, ఏదైనా మీరు కార్డియో చేయండి, ఏదైనా మీరు అథ్లెట్ రన్నింగ్ చేయండి, కిక్ బాక్సింగ్ చేయండి, ఏదైనా చేయండి, డిఫెన్స్ ఏదైనా అవన్నీ నేర్చుకోండి. అంతేగాని మీరు జిమ్లోకి వెళ్ళడము, ఏదైనా స్టెరాయిడ్స్ వాడడం అది తప్పు. చాలామంది ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో అన్ని ఇల్లిటరేట్స్, వాళ్ళు ఏదైతే చెప్తారో అది నమ్మకండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా మెడికేటెడ్ ఫామ్లో ఇస్తే మీరు వెళ్ళండి, మాట్లాడండి, ఇది వాడొచ్చా. అబ్బాయిలను చూడండి, పేరెంట్స్ ఒకవేళ అవును వాడేది ఉందంటే వెళ్ళి డాక్టర్తో సంప్రదించండి, వాళ్ళు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే పోలీస్, మీరు అంటే విన్నట్లయితే కొన్ని రోజుల ముందే నేను చూశాను, వాళ్ళు జిమ్స్లోకి వెళ్ళి వాళ్ళు చెకింగ్ చేశారు. చేస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళ అబ్బాయిలు జిమ్ చేస్తున్నారు. ఎందుకు చేపిస్తున్నావు బాబు ఈయనతోని? జిమ్ ఈయన చేస్తే ఇప్పుడు ఈయన గ్రోత్ అవుతుంది 19-20 వరకు, మీరు ఇప్పుడు చేస్తే ఆగిపోతాడు.
అతని హైట్ ఆగిపోతుంది, అతను అంటే గ్రోత్ అవ్వదు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళతో. లైసెన్స్ రద్దు చేస్తాను, నేను మళ్ళీ వచ్చే వరకు అట్లా ఉండకూడదు, అబౌవ్ 18 అబౌవ్ 90 అంటే అడల్ట్స్ వాళ్ళకి కావాలని ఒక పర్టికులర్ ఏజ్ రాయండి అని చెప్పారు. అలాగే మీరు యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి అందులో, అంటే స్టెరాయిడ్స్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, అవన్నీ తెచ్చుకొని వాళ్ళు అక్కడే జిమ్లో తయారు చేసి తాగుతున్నారు. ఎందుకు ఇది అట్లా అని వాళ్ళకు చెప్పడం జరిగింది. అలాగే ఓల్డ్ సిటీలో పోట్లీ అంటారు, అంటే చాలా తక్కువ రేట్లు ఉంటుంది, అట్లా ఒక 30 ఇచ్చేస్తాడు ఇస్తే. పోట్లీ అంటారు, ఏదో ఒకటి డోస్ అది 5 years కలుపుతాడు. ఎట్లా అయిపోతాడు అంటే చూస్తే బల్కిష్ స్పాన్సర్స్ అవ్వడానికి వాళ్ళు వాడతారు. అయితే ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ కిడ్నీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి, కిడ్నీ ఫంక్షన్ అంటే మంచిగా అవ్వదు, రాబోయే రోజుల్లో కిడ్నీ వీక్ అయిపోతుంది, యూరియా క్రియాటినిన్ అటు ఇటు కింద మీద అవుతుంది. దాని తర్వాత మీకు ఒకవేళ డెఫినెట్లీ అలాగే కంటిన్యూ చేస్తే అంటే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే అవాయిడ్ చేయండి. హ్యాపీగా ఉండడం ఒకటే, నేచురల్ వేరు. కరెక్ట్. ఒకతను చూడండి బల్కిష్ ఉన్నాడు, చూడడానికి ఎలా ఉన్నాడు, ఇంకొకతను ఫాస్ట్ ఉన్నాడు, హైపర్, అటు ఇటు చేస్తాడు, బాక్స్ ఎట్లున్నాడు చూడండి, అతను యాక్టివ్ ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. జిమ్ చేసే తనని చూడండి, ఇంకోతన్ని చూడండి మీరు, ఎవరైతే రన్నింగ్ చేస్తాడు, ఎవరైతే బాక్సింగ్ లాంటి ఏదైనా దాంట్లో ఉంటాడు, కరాటే అంటే అందులో ఉంటాడు, స్విమ్మింగ్ చేస్తాడు, హీస్ మోర్ యాక్టివ్, ఆ లైఫ్ నేచురల్. ఇతను జిమ్ చేసి బాడీ చేసుకొని ఇతను ఇక్కడ మొత్తం అట్లా. సో బెటర్ టు గో ఫర్ న్యాచురల్ ఏదైనా. రైట్ సార్. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది కదా సార్, ఇది రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి, లైఫ్ టైం దీనికి మందు వాడాలా సార్ దీనికి? నో సార్, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడని అవసరం ఉండదు. మా దగ్గర ఏంటంటే బిలో 40 ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 40 years అని ఎవరైనా వచ్చారు, వాళ్ళకు యూజువలీ నేను 4 courses వాడండి అని చెప్తాను, అంటే 4 months, ఇంకొక 2 months ఎక్కువ కూడా అవ్వచ్చు, అంతే. అలాగే ఏంటంటే 56 అంటే ఎవరైనా 60 ఏళ్ళు ఉంటే వాళ్ళకు 6 months వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అవసరం పడితే ఇంకో 1 or 2 months ఎక్కువ, అట్లా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి అవసరం ఉండదు, వాళ్ళు రెమెడీస్తో మెయింటైన్ చేస్తారు. కానీ సార్ మోడర్న్ మెడిసిన్లో ఎప్పుడు మాత్రలు వాడాలి, టెడ్లాఫిల్స్ వాడాలి, ఆ తర్వాత ఆపరేషన్ చేయించి అది రబ్బర్ పెట్టాలి, ఇదే ఈ సిస్టంలో వెళ్ళిపోతుంది కదా సార్, ఎట్లా దీన్ని? దాని ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్లో, ఎలోపతిలో. ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, అందులో ఉన్నాయి, ఇందులో లేవు, ఇందులో ఉన్నాయి, అందులో లేవు. అది యాక్సెప్ట్ చేయాలి. అయితే చాలామంది అలోపతిక్ ఎండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు, నేను కలిసాను. వాళ్ళు ఏమంటారంటే, ఓకే సార్ ఇప్పుడు 45లో 55లో 45 46లో టెడ్లాఫిలో అది ఇది ఏదైనా వేసుకొని మెడిసిన్ వస్తుంది అనుకోండి, 60 వరకు గుంజండి అంతే, 60-65 వరకు. దాని తర్వాత లేదు, ఎల్ఆర్జినిన్, టెడ్లాఫిల్, వైగ్రా, ఇంకేమున్నది చెప్పండి నాకు? ఏముండదు, తిప్పి అవే ఇస్తారు, ఇంకేం లేదు. అలా తీసుకెళ్ళి ఒక 2-3-4 days అక్కడ పంక్చర్ అవుతుంది బండిగా పోయి. ఇక నల్ల ఎట్లా వస్తుంది మనకు, వచ్చి మెల్లగా సన్నగా బంద్ అయిపోతుంది, అలాగైపోతుంది అది. ఒకవేళ ట్యాంకులో నీళ్ళు అయిపోతే దాని తర్వాత వాళ్ళకు ఉండే రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే అంగం గట్టిగా పడట్లేదు అది అనుకుంటూ పోయినప్పుడు ఇక ఏ మెడిసిన్ పని చేయకపోతే అది ఇండికేషన్, షాక్ వేవ్. మీరు ఒకసారి 25 వాడాను, 50 వాడాను, 100 వాడాను, దాని తర్వాత రావట్లేదు సార్ షాక్ వేవ్, దాని తర్వాత రావట్లేదు సార్ ఇంప్లాంట్. అదే ఉంది సార్ ట్రీట్మెంట్. వాళ్ళు చెకప్ అంతా ఎలా చేస్తారంటే చూస్తారు, అంటే హార్ట్ అది ఇది అంతా టెస్ట్ చేసి చూస్తారు, ఎక్కడ ఎందుకు హార్ట్ కూడా మంచిగా పంప్ ఒక లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఒకవేళ బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వట్లేదు అంగంలో ఉంటే రాబోయే రోజుల్లో 10 ఏళ్ళలో హార్ట్ కూడా మంచిగా పోదు బ్లడ్ అన్నట్టు ఉంది ఒక సంకేతం. సో ఇవాళ రేపు అందరికీ అలా అవుతుంది. యూజువల్లీ 50sకి రాగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, అంటే అక్కడ బ్లడ్ పోవట్లేదు, అలాగే బ్లడ్ ఇక్కడ పోదు ఒక 10 ఏళ్ళ తర్వాత అన్నట్టు. అయితే మనం మెడిసిన్స్ ఏం చేస్తాయి సార్, ఆ బ్లాకేజెస్ని తీసేస్తాయి. నేను ఎలా పని చేస్తున్నానంటే ఆ బ్లాకేజెస్ హిండ్రన్స్ ఉండకూడదు. బ్లాకేజెస్ ఏంటి ఉంటాయి, ఏదైనా మన నార్మల్లీ లిపిడ్ ప్రొఫైల్ చేస్తే అందులో ఏవైతే ఉంటాయి సార్, అంటే వాటిని అన్నిటినీ మన తీసేటట్టు మెడిసిన్స్ ఇస్తాం అట్లా. సూపర్. అండ్ ఇంకొకటి సార్, మార్నింగ్ ఎరెక్షన్స్, ఇవి మార్నింగ్ ఎరెక్షన్స్ కనుక లేకపోతే రావట్లేదు, మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే ఏదైనా లోపం ఉన్నట్టు అనుకోవాలా? ఎస్,
మార్నింగ్ ఎరెక్షన్స్ ఒక సంకేతం అని చెప్పొచ్చు. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కొరకు మార్నింగ్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వస్తుంటే హెల్తీ ఉన్నట్టు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇండికేషన్. కొంతమందికి మార్నింగ్ ఎరెక్షన్స్ రావు, బట్ దే కెన్ పర్ఫామ్, అలా ఏం లేదు. కానీ స్టాండర్డ్గా చూస్తే దాన్ని అది రావాలి. అది వస్తే యూనో అక్కడ మంచి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది రాత్రంతా అన్నట్టు. ఓకే 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 అలా అనమాట. ఒకవేళ లేదంటే తగ్గింది, టు బి అలర్ట్ అనమాట. రాత్రి ఎవరైనా సరే ఒకసారి కలిసి పడుకున్నా కానీ పొద్దున లేచేటప్పుడు ఎరెక్షన్స్ వస్తాయి. బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్. మీరు పడుకున్నా కానీ అంగం పడుకోదు. అవును. దట్ ప్రాసెస్ విల్ గో ఆన్ దేర్. అవును. అట్లా అనమాట. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ ఎరెక్షన్స్ ఒక హెల్దీ ఉంటుంది. కానీ అది రావట్లేదని మళ్ళీ ఆలోచించడము, నాకు ఉన్నది పోతుంది, ప్రాబ్లం అయిపోయింది, నేను రాబోయే రోజులు పెళ్లి చేసుకోలేను అన్నట్టు అలా ఉండకూడదు. అవును. రైట్ సార్. ఇక మళ్ళీ అందరూ అడిగేది రెగ్యులర్ రొటీన్ క్వశ్చనే, బట్ హస్తప్రయోగం మనం ఇప్పటికే ఆల్రెడీ డిస్కస్ చేసాము. అంటే హస్తప్రయోగం చేయడం వల్ల శాశ్వతంగా సెక్స్లో పాల్గొనలేని సిచ్యువేషన్ వస్తుందా సార్? నాకు కొంచెం తగ్గుతుంది కానీ అట్లా ఉంటుందా సిచ్యువేషన్? మిస్యూజ్ చేస్తారు సార్ చాలా మంది. అవును. 10 times 20 times అట్లా డేలో ఎక్కువ సార్లు చేయడం, డేలో చేస్తారు. వారు చేసి ఎవరైతే నార్మల్లీ ఒకసారి ఒకసారి డైలీ ఆల్టర్నేట్ ఏదో చేస్తారో వాళ్ళు ఉంటారు, హెల్దీ ఉంటారు, వీక్నెస్ వస్తుంది, పర్వాలేదు. కానీ ఎవరైతే డైలీ చేస్తారో ఒకసారి 2 సార్లు ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చేయడము చేస్తే అది మిస్యూజ్ అయిపోయి అక్కడ నరాలన్నీ డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ. దానివల్ల బ్లడ్ ఫ్లో రాదు, ఎరెక్షన్స్ రావు, గట్టితనం రాదు, మూడ్ స్వింగ్స్ రావు, డిప్రెషన్ అదంతా పోతుంది. ఇంకోటి ఆ అన్నేచురల్ సెక్స్కే బానిస అవుతాడు అతను. నేచురల్కి వెళ్ళమంటే వెళ్ళాడు, అక్కడ ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కి చాలా డిఫికల్టీ అవుతుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే పెళ్లి కంటే భయపడతాడు. అట్లా పెళ్లి చేసుకుంటాడు ఎవరైనా అంటే, మా ఇంట్లో అందరూ చెప్తున్నారు సార్ చేసుకున్నాను, అమ్మాయితో వస్తాడు, ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు, కూర్చొని చేసుకున్నాను సార్, అసలు రావట్లేదు సార్ ఎరెక్షన్, ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు అంటే క్లియర్ చెప్తాడు, నాకు ఇంతకుముందు ఉండే మాస్టర్బేషన్ అంటాడు. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అతను అక్కడ చేస్తే మరి బాగానే ఉన్నాను సార్, ఇక్కడ బాగలేను అంటాడు. అట్లా మరి మార్నింగ్ ఎరెక్షన్స్ అవి తెప్పిస్తారా సార్ మీరు? ఎస్, డెఫినెట్లీ. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడతారో దాని వలన మార్నింగ్ ఎరెక్షన్స్ వచ్చేస్తాయి, అంగం గట్టి పడుతుంది, అన్ని వచ్చేస్తాయి. ఈ హస్తప్రయోగం చేయకుండా అంటే ఏమన్నా మళ్ళీ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు హెల్ప్ కావాలి అట్లా. ఓకే 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 సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, ఈ లైంగిక అసంతృప్తి అనేది విడాకుల దాకా పోతుంది ఈ మధ్య కాలంలో అనేది విన్నాను నేను. ఈజ్ ఇట్ ట్రూ? నిజంగా అలాంటి కేసులు వస్తాయి మీ దగ్గరికి? వస్తాయి సార్, చాలా వస్తాయి. నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి కపుల్స్ కూడా వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. అంటే వాళ్ళు డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోయారు, అమ్మాయి అటు వెళ్ళిపోయింది, వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి కూడా వస్తారు, మాట్లాడతారు, అంతా అవుతుంది. అయితే ఈ లైంగిక అసంతృప్తి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆమె హక్కు, ఒకవేళ ఆమె సాటిస్ఫై కూడా విడాకులు ఇచ్చేస్తుంది. ఎస్, కోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అంటే ఒకవేళ సాటిస్ఫై లేదు మ్యారేజ్ తర్వాత ఇద్దరు, ఆయన సాటిస్ఫై లేడు ఈమెతో, ఈమె లేరు, ఇద్దరు ఒకవేళ అవ్వట్లేదు అంటే యూ హ్యావ్ ద రైట్ టు గో, జరిగిపోవచ్చు అన్నట్టు. అట్లా ఎక్కడైనా అంతే కదా సార్. మీరు ఒకవేళ కలిసారు, మీరు ఉన్నారు, ఒకవేళ మీరు సాటిస్ఫై లేరు, యూ కెన్ గో అవే ఫ్రమ్ దట్ మ్యారేజ్. అదే మంచి బెస్ట్ సొల్యూషన్. కానీ చాలా మందిని నేను చూశాను, అంటే సొసైటీ ఒప్పుకోదు, లక్షలు ఖర్చు చేసేస్తారు పెళ్లిలకు, మళ్ళీ ఒక రకమైన అది డివోర్స్, అది పేరు వచ్చేస్తుంది. అట్లా అందుకే నేను అబ్బాయిలకు ఏం చెప్తానంటే, ఇవాళ రేపు లైఫ్ స్టైల్లో అందరికీ సమస్య ఉంటుంది. ఎరెక్షన్ మంచిగా ఉండదు, టైమింగ్ తొందరగా అయిపోతుంది, భయం ఉంటుంది, చేయగలుగుతానో లేదో అని ఉంటుంది. ఇక్కడెక్కడో ఇవాళ రేపు ఏంటంటే అవైలబిలిటీ, యాక్సెస్ ఉన్నది కాబట్టి ఎవరి దగ్గర పోయి ఆల్రెడీ సెక్స్లో పార్టిసిపేట్ చేసేస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే అమ్మాయి వస్తుందో అప్పుడు వాళ్ళకి కొత్తగా ఏం కనబడట్లేదు. ఇంతకుముందు ఏంటంటే పెళ్లి అంటే పెళ్లి చూపులు చూస్తుంటే అక్కడ నుంచే ఇక హార్మోన్స్ ఉత్పత్తి అయిపోతుంది అబ్బాయికి. ఓ చూసారంట అది ఇది, దాని తర్వాత మళ్ళీ ఏదో అమ్మాయి ఎప్పుడు చూస్తుండే అదంతా ఉంటుండే. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు అంతా చేసుకుంటున్నారు, మందు తాగుతున్నారు, పార్టీలు, పబ్బులు, అది ఇది అంతా. అమ్మాయి వస్తే కొత్తగా కనబడట్లేదు. అందుకే ఏంటంటే నేచురల్ సెక్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇంకా లీగల్ వైఫ్ అంటే ఒక వేరే విషయం ఉంటుంది. బయటికి వెళ్ళడం, మళ్ళీ అలాగే కంపేర్ చేయడము, ఆ తాగడము, మందు, అది ఇది, దాని వలన వాళ్ళకు ఆ తృప్తి రావట్లేదు. అంటే
అది ఏదైతే పెళ్లి చూపులు చూసిన తర్వాత అట్రాక్ట్ అవుతుండే, హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, అదంతా వేస్ట్ అయిపోయింది సార్ ఇవాళ రేపు. అసలు భయం మన లేదు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూడాలంటేనే 3-4 నెలలు పట్టేది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సంవత్సరాలు పట్టేది, సంవత్సరాలు పట్టేది. టచ్ అనేది ఇంకా పెద్ద ఇష్యూ అసలు. ఇప్పుడైతే టచ్ లేదు, అంతా అయిపోతుంది. స్టార్టింగ్ షేక్ హ్యాండ్ తో స్టార్టింగ్. అలా చేసి ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళు ఓయో హోటల్స్లు అవి ఇవి ఏమేమో చేస్తున్నారు సార్. దాని వలన పెళ్ళిళ్ళు అయిన తర్వాత అసలు ఏం ఉండట్లేదు సార్. ఈ చైన్ స్మోకింగ్, మందు, వీటి వల్ల కూడా సెక్సువల్ గా డిస్టర్బ్ అవుతుంది సార్. అవుతుంది. అవునా? చైన్ స్మోకింగ్ చేయడం వలన అగైన్ బ్లాకేజెస్ వస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. అల్టిమేట్లీ ఎరెక్షన్ ఏంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి, అది ఉండదు, కొంచెం హార్ట్ వీక్ అవుతుంది, బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి, మందు తాగడం వలన లివర్ ఖరాబ్ అవుతుంది. డెఫినెట్లీ ఇవన్నీ ఉంటాయి. ఇట్ విల్ గివ్ నెగటివ్ ఇంపాక్ట్. అంటే చాలా మంది తాగితే ఇంకొంచెం ఎక్కువ ఇంకా బాగా చేయొచ్చు అని ఫీల్ అవుతారు కదా, అట్లాంటిది లేదా? నో, అది అపోహ, ఇంకేం లేదు, అంతే అపోహ. ఇంకేందంటే ఆ ఏజ్లో ఎరెక్షన్స్కి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏమంటే అది చేస్తారు జోష్లో, అంతే. అంతేగాని అది దిగిన తర్వాత మళ్ళీ ఏంది అన్నట్టుంటుంది అట్లా, అంతే. జనరల్ సేయింగ్ ఏంటంటే సైజ్ డస్ మ్యాటర్ అంటారు. ఈ సెక్స్ విషయంలో మన ఇక్కడ నిజంగా సైజ్ డస్ మ్యాటరా? సైజ్ ఇంత ఉంటేనే చాలా మంది ఎత్తుకుంటారు, అయ్యో నాది ఇంతే ఉంది, నాది వాడిది ఇంత ఉంది. ఆ పోర్న్ మూవీస్లో అయితే ఇంత చూపిస్తుంటారు, అయ్యో నాకేంది ఇంతే ఉంది అని భయపడుతుంటారు. నిజంగా సైజ్ అంత ఇంపార్టెంటా సార్? సైజు ఎవరికి ఎంత ఉంది దాంట్లో హ్యాపీగా ఉండాలి, నా అడ్వైస్. ఓకే, ఎప్పుడైతే సైజ్ అని ఆలోచిస్తారో అప్పుడు మీరు అంటే టెన్షన్లో వస్తారు. ఓకే, నేను ఇద్దరు గురించి చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, సైజు అంటే అతనిది లావు పొడుగు ఉంది, ఓకే, అతను కలుస్తున్నాడు, బట్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. ఒకతను ఉన్నాడు, లావు ఉన్నాడు, కొంచెం అంగం లావు ఉంది, ఏ సాటిస్ఫైయింగ్ మోర్ ఇద్దరులో. ఓకే, ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే నార్మల్లీ అమ్మాయికి ఎంత కావాలి అది ఇంపార్టెంట్. అయితే అమ్మాయి బాడీ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఎప్పుడు మనం అంగం గురించే మాట్లాడుతూ ఉంటాం, కానీ అమ్మాయి యోని గురించి ఒకవేళ మాట్లాడితే మనకు ఆ అపోహ పోతుంది. అయితే ఉట్టి వాళ్లకు సెన్సేషన్స్ ఎక్కువ ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంచెం ఇది యోని అనుకోండి, లోపల 2.5 సెంటీమీటర్స్, 2.5 ఇంచెస్, సారీ అంతే, ఇంత, దట్స్ ఆల్. 2.5 ఇంచెస్ అండి, అంటే ఇది ఒక 1 ఇంచ్, ఇది ఉంటుంది 2, ఇది ఇంత ఉంటే అమ్మాయి యూజువల్లీ అబ్బాయిలకి ఇంత ఉంటుంది, దీనికంటే ఎక్కువనే ఉంటుంది. అయితే ఇంత ఉంటే లావు ఉంటే అది ఇక్కడ పైన ఇంతే ఉంటుంది, అది అంటే ఇక్కడ వరకే వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. క్లెటోరిస్ అంటారు దాన్ని. ఆ క్లెటోరిస్ ఇంత భాగంలో ఉంటుంది. ఇది ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఇది ఒకవేళ గట్టిగా అంటే రాబడి అవుతాయి, ఎరెక్ట్ ఉంటే అక్కడ సెన్సేషన్స్ వస్తాయి ఆమెకు. ఆ జీ స్పాట్ అనేది ఇక్కడే ఉంటుంది, ఆమెకు ఆర్గాజం వస్తుంది, భావి ప్రాప్తి సరిపోద్ది. ఇప్పుడు ఇంత పొడుగు పెట్టుకొని ఇంత తీసుకోపోయిన తర్వాత లోపలికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉంది, ఓకే, ఇంత తీసుకున్నాడు, ఏం చేస్తావు, ఏం చేసి ఈడ ఇంకా నొప్పి అవుతుంది ఆమెకు, అది నొప్పి అవుతుంది అంటారు వాళ్ళు, ఎందుకు? సో ఇట్ ఈస్ నాట్ అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు, నీకెందుకు అవసరం? అది ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవడం. అయితే ఉట్టి 2.5 ఇంచెస్ చాలు, అది ఎరెక్ట్. మీకు 2 ఇంచెస్ ఉన్న పొడుగు అయినప్పుడు 4.5, 5 వరకు పోతుంది ఎరెక్షన్ వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా సరే అంగం మెత్తగానే ఉంటుంది 24 అవర్స్. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, కలవాలనుకుంటారో ఆ సమయంలో అమ్మాయి ఉంటే అప్పుడు ఎరెక్షన్ మంచిగా వస్తుంది. ఎరెక్ట్ స్టేట్లో అది మినిమం అంటే కూడా నేను 2.5 అన్నాను, 3 ఇంచెస్ ఉంటే కూడా చాలు. ఓకే, రీసెర్చ్ చేశారు, 5.5 ఇంచెస్ టు 6.57 వరకు ఉంది ఏషియన్ కంట్రీస్లో, ఒక యావరేజ్ అట్లా. ఒకవేళ 3.5, 5, 4 ఉన్నా పర్వాలేదు. 2 ఉందనుకోండి మైక్రో పెనిస్లో ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ అవసరము, అప్పుడప్పుడు ట్రీట్మెంట్ అవ్వదు కూడా, ఎందుకంటే చాలా మీకు ఏది ఇచ్చిండో అదే దేవుడు, అంతే. 6 ఫింగర్స్ ఇస్తే 6 ఉంటాయి, చెవి చిన్నగా ఉంటే చిన్నగా ఉంటుంది, ఏదైనా డిఫెక్ట్ ఉంటే అది ఫిజికల్ డిఫెక్ట్ ఎప్పటికి ఉంటుంది. అది ఆన్లైన్లో తెప్పించుకోవడం, మందులు వాడడం తప్పు. మీకు ఇచ్చిన హైట్ అంతే ఉంటుంది, పొడుగు అవ్వదు, ఇది కూడా రాసి పెట్టుకోండి. అంగం పొడుగు అవ్వదు, చాలా మంది ఎన్నో తెప్పించుకుంటూ ఉంటారు అంత వాళ్ళు. ఇప్పుడు హైట్ ఎవరిది ఎంత ఉందో అంతే ఉంటుంది. అమితాబ్ బచ్చన్ 6 ఉంటాడు, ఇక వేరే అతను తక్కువ ఉంటే తక్కువ ఉంటాడు, అంతే. అమీర్ ఖాన్ ఎంత ఉండాలో అంతే ఉంటాడు, అమితాబ్ బచ్చన్ అంతే ఉంటాడు, అంతే. ఒక స్ట్రేంజ్ థింగ్ విన్నాను నేను,
గోర్ల రంగుని బట్టి సెక్సువల్ ఇష్యూస్ ఉన్నాయో లేవో కనిపెట్టడం కుదురుతుందా సార్ అది? అది ఒక రకమైన అంటే ట్రిక్ సార్, అది చూస్తారు. నార్మల్లీ ఇది చూస్తే ఏంటంటే ఇది ఇట్లా రెడ్డిష్ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంది అనమాట. అవును. అక్కడ బ్లడ్ రావట్లేదు అంటే కొంచెం బ్లడ్ రావట్లేదు అన్నట్టు. అందరు చూసుకోవచ్చు వాళ్ళు వెళ్ళి. ఒకవేళ మంచిగా బ్లడ్ దూసుకొస్తుందంటే అక్కడ బ్లడ్ ఈస్ గోయింగ్ టు ద, అది ఒక రకమైన ట్రిక్ అది తెలుసుకోవడానికి. అది చూడంగానే చెప్తారు. యూజువల్లీ ఎల్లోయిష్ ఉంది అనుకోండి, అక్కడ వైట్ ఉంది, ఎల్లోయిష్ ఉంది అంటే మీ బ్లడ్ మంచిగా లేనట్టు. దో ఇట్ ఈస్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అది అలా మాట్లాడడం అంత బ్లడ్ వచ్చినట్టే వచ్చింది చాలా వచ్చింది. అందరూ అలా ఏంటంటే ఒక కొంచెం రెడ్డిష్ ఉండాలి. ఓకే. నీరసంగా ఉంటారు కొందరు, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు, వాళ్ళకు కూడా లైంగిక సమస్యలు టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఫస్ట్ సైన్ అదే. మంచిగా ఉండి నీరసం ఉండడం, అది చేయడం అంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైనట్టే, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువైనట్టే, అదొక ఇండికేషన్. కొన్ని ఉంటాయండి ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం తెలుసుకోవచ్చు, చెప్పొచ్చు మనం. జనాలకి నీరసంగా ఉంటుందంటే అయితే ఇది సమస్య ఉండొచ్చు అని మీ దగ్గరకు వస్తే బెటర్ కదా అని చూడంగానే మనం చెప్పొచ్చు. ఇన్ని పేషెంట్ చూస్తాం కదా సార్, వాళ్ళు అన్ని కంప్లైంట్ తీసుకొని వస్తారు కదా. అది పేషెంట్ ఏ ప్రాబ్లం వేధిస్తుందో మనం చెప్పగలుగుతాం, ఏం కాజ్ ఎందుకు ఇలా అవుతుంది కూడా మనం చెప్పగలుగుతాం. అట్లా ఇప్పుడు నేను చెప్తున్నాను నిద్ర లేదు సార్ అందరికి అట్లా అవుతుంది, నిజంగా ఉండదు. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే సార్ అది అంటే లైఫ్ స్టైల్ మంచిగా లేదు సార్. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను, ఒట్టిగా బుకిష్ కాదు, ప్రాక్టికల్లీ నేను చూస్తున్నాను. యాక్చువల్గా మీలాగా ఏ డాక్టర్ చెప్పరు. ఇప్పుడు మీరు చెప్పారు ఏం కాదబ్బా న్యాచురల్గా మీరు పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు. అదే వేరే డాక్టర్ అయితే భయపెట్టి లేదు నువ్వు నా దగ్గరకు వస్తేనే అని చెప్తారు. వండర్ఫుల్ సార్. ఎప్పుడు నేను భయపెట్టాను సార్, ఎందుకంటే నేచురల్ సార్. ఒక కాలేజ్ రీసెర్చ్ చేశారండి, మెడికల్ కాలేజ్లో ఎంతమంది హస్తపురం చేస్తారు, ఇంత కూడా చెప్పాను కదా నేను. అయితే 99 మంది వచ్చి చెప్పారు ఎస్ మేము చేస్తామని. ఒకవేళ స్టడీ చేస్తాం, ఒక్కతను ఉండే 1%, అతను వచ్చి చెప్పాడు నేను చేయను, అది కూడా అబద్ధం చెప్పాడు. అయితే సో ఇట్ ఈస్ క్వైట్ నేచురల్. ఇవన్నీ అవుతూ ఉంటాయి, దాన్ని చూసుకొని భయపడద్దు. మనుషులము తప్పులు చేస్తాము, కరెక్ట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉండాలి చూసుకోవాలి అంతే. ప్రతి ఒక్క రోజు ఒక రోజు ఉండదు కదా సార్. 13, 14, 15, 16లో మీరు ఒకవేళ హస్తప్రయోగం అది చేసుకున్నారనుకోండి, అదే ఇప్పుడు చేస్తా అంటే ఆ ఎనర్జీ ఉండదు, ఆ లెవెల్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంతే. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి, కానీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అమ్మ డబ్బులు అంటే అమ్మో ఇంత, అమ్మ టైం అంటే 5 నెలలు అంటే అమ్మో అంత అంటే ఇక దాని ట్రీట్మెంట్ అవ్వదు, దాని పరిష్కారమే అవ్వదు. యూజువల్గా మన ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్, అంటే ఫ్రెండ్లీగా ఉంటాయా, అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటారా మీరు? సార్ హాస్పిటల్ చూస్తే చాలా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. లేదు సార్, ఇవి ఏంటంటే మెడిసిన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి టు బి ఫ్రాంక్. అయినా మేము దాన్ని ష్రింక్ చేసి మంచి ప్యాకేజ్ తయారు చేసాం. నేను కాంప్రమైజ్ చేయను క్వాలిటీకి. మన మెడిసిన్స్ డెఫినెట్లీ పనికి రావాలి వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. అంతే కదా. ఒక చిన్న అంటే పని చేసేటైనా కూడా ఒక కోటీశ్వరుడు అయినా కానీ ఆ సేమ్ రేట్కే పర్చేస్ చేయాలి అంతే. ఎందుకంటే కూడా అందుబాటులో ఉంటాయి. ఎస్ ఉంటాయి. ఎందుకంటే సార్ మనము ఒకవేళ ఏదైనా ఒక టీవీ కొనడానికి పోయినాం, ఒక వాచ్ కొనడానికి పోయినాం, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చూడరు మీరేం చేస్తారు దాన్ని బట్టి ఇవ్వరు. దట్ మీన్స్ ఇక్కడ మా దగ్గర ఏదైనా సరే క్లియర్ ఉంటుంది. మేము మిస్యూజ్ చేయము. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి తక్కువలు ఇచ్చేద్దాం, మీ దగ్గర ఎక్కువనే కాబట్టి ఎక్కువ గుంజుదాం, అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్నట్టు ఉంటాయి మెడిసిన్స్, కొంచెం పెట్టుకోవాలి. మీరు లక్షలు పెళ్లికి పెట్టుకుంటారు, ఖర్చులకు పెట్టుకుంటారు, అందరిని పిలిచి ఊర్లో నుంచి అందరికి పెడతారు, గొర్రెలు అంతా చేస్తారు. ఇక్కడ అనగానే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మరి ఇది బేస్ లేదు, ఫౌండేషన్ పోద్ది కదా. ఈ మెడిసిన్సే నేను చెప్తున్నాను. ఒకవేళ గల్ఫ్ లో దుబాయ్ అటు ఇటు పోతే అవి లక్షల్లో ఇస్తారు వాళ్ళు అక్కడ. వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడ వాళ్ళు అట్లనే అట్లా ఉంటాయి. మనకి ష్రింక్ చేసి మనం ఇస్తాం ఇట్లా. సూపర్ అండి సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు చాలా కైండ్ హార్టెడ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, లేదంటే డబ్బు గురించి కూడా కాదు సార్, ఈజీగా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో చాలా ఈజీగా సాల్వ్ అయ్యే వాటికి కూడా మన వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతుంటారు. సో అట్లా ఈజీగా డైట్తో ఎక్సర్సైజ్తో సాల్వ్ చేసుకోగలిగే ఇష్యూస్ ఏముంటాయి సార్ ఈ సెక్సువల్ వీటిలలో? సార్ నేను యూజువల్లీ
నా ఛానల్ ఉంది ఒకటి, అందులో ఇంకా వేరే ఛానల్స్లో కూడా నేను చాలా రెమెడీస్ చెప్పాను. అవునా? మీరు చెప్పినట్లు చాలా మంది ఉంటారు సార్, దే కెనాట్ ఎఫర్డ్, కానీ వాళ్ళకు కూడా రెస్పాన్స్ రావాలి అని వాళ్ళకు నేను ఓపెన్గా చెప్పాను రెమెడీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, ఇప్పుడు మనం ఈ ఆయిల్ చూపిస్తున్నాం, ఓకే, ఒకటి ఈ ఆయిల్ ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, ఉంటారు చాలా మంది, కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది అది కావాలంటే. ఇప్పుడు ఇది కాకుండా ఇలాగే ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, దాన్నే రెమెడీస్ అంటారు. రెమెడీస్ అంటే ఇంట్లో తయారు చేసుకోవడం. అయితే ఒక కొబ్బరి నూనె తీసుకోవాలి, 50 ml కొబ్బరి నూనె తీసుకొని 50 ml, అందులో లవంగాలు వేయాలి 2, దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని సెపరేట్ తీసుకొని నాబ్ పెట్టేసి పెట్టేయాలి 10 days లవంగతో పాటు. 10 days తర్వాత దాన్ని ఓపెన్ చేసి అని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని యూస్ చేయొచ్చు డైలీ. ఒక్క లవంగా 1/2 kg మటన్ అంత ఎనర్జీ ఉంటుందంట. అయితే ఒక స్టడీ ప్రకారం అట్లా చెప్తారు కంపారిటివ్. అయితే ఇది ఉంటుంది. అలాగే ఏంటంటే కొంతమందికి నేను ఏం చెప్తానంటే ఒక రెమెడీ చెప్పాను, అంటే ఒక ఖజూరు తీసుకొని అందులో 2 అల్లములు, అల్లం అంటే అది జింజర్ కొంచెం వేయాలి, ఇంకా 2 వెల్లుల్లి వేయాలి 2, ఇంకోటి ఒక లవంగ, ఒక ఇలైచి, ఇంకా తేనె కట్ చేసి, కొంచెం లాంగ్ ఉండాలి ఖజూరు, దాన్ని కట్ చేసి అందులో వేసేయాలి. ఓకే, గింజ తీసేసి ఇందులో వేసి అందులో తేనె వేసి పెట్టాలి. పొద్దున తీసుకొని అది వాడాలి. ఇది మిలియన్స్లో పోయింది సార్, చాలా మంది వాడారు కూడా, ఇప్పటికి వాడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇది ఫస్ట్ నేను చెప్పాను ఇది ఏంటంటే యూజువల్లీ ఇవన్నీ చూడండి, వెల్లుల్లి ఏం చేస్తాయి, బ్లాకేజెస్ తీసేస్తాయి. జింజర్ ఏం చేస్తుంది, మీకు రక్త ప్రసరణ ఎక్కువ చేసి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా చేస్తుంది. లవంగా ఏం చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి బలం ఇస్తుంది. అలాగే ఇలాచీ ఏం చేస్తుంది, మీకు ఒక రకమైన బలం కూడా ఇస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాంటివి అందులో. అలాగే హనీ ఉంటుంది, హనీ పనికి వస్తుంది, ఎట్లైనా బ్లడ్ ప్యూరిఫైర్ లాగా. ఖజూర్ ఉంటుంది, అగైన్ అది కూడా. ఇవన్నీ యూస్ఫుల్ మనకు అలాంటివి. అయితే ఈ రెమెడీ కూడా వాడచ్చు, వాడుతూ మెల్లిమెల్లిగా ఒక 3 months వాడండి. మీరు ఎఫర్ట్ చేయలేరు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వాడండి, అందరు వాడచ్చు సార్. ఇది పొద్దున్న లేచి ఏదో తినడము, అది ఇది, దాని బదులు వేసుకోవడం, ఇది వేసుకోవడము, ఇది అలవాటు పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. అయితే రెమెడీస్ ఉన్నాయి, ఇంకా రెమెడీస్ ఉన్నాయి సార్, దానికి నా అఫీషియల్ ఛానల్ ఉంది, అందులో చూస్తే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని రెమెడీస్ కూడా తయారు చేసి చూపిస్తాం సార్ డైరెక్ట్లీ. సూపర్ ఫుడ్స్ ఫర్ సెక్సువల్ హెల్త్ అంటే ఏం చెప్తారు? ఒక టాప్ 3 ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి. ఒకవేళ మనం తీసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ లో దానిమ్మ పండు, పుచ్చకాయ ఏదైతే ఉంటుందో అది, దాంతో పాటు అవకాడో ఫ్రూట్ ఉంటుంది అది. అలాగే ఏంటంటే ఇవి రెడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రాబెర్రీ, ఇలాంటివి వాడితే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోయి అక్కడ పోయి, ఇవన్నీ టెస్టోస్టెరాన్ రిచ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు మనం. డ్రై ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి వాడండి. ఇంకా ఏ సీజన్ లో ఏ ఫ్రూట్స్ ఉంటాయో వాడండి. ఓకే, ఒక విషయం, సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు ఈ సీజన్ లో స్పెషల్లీ పనస పండు ఉంటుంది చూడండి, పెద్ద జాక్ ఫ్రూట్ అంటారు దాన్ని. ఆ ఫ్రూట్ లో ఇప్పుడు అమ్ముతున్నారు, అది వాడాలి, అది చాలా మంచిది. అది స్పర్మ్ కౌంట్, క్వాంటిటీని పెంచుతుంది. ఎవరికైతే అంటే పిల్లలకు ట్రై చేస్తున్నారు, యూజువల్ ఎవరికైతే అమ్మాయిలు పుడుతుంటారు, నార్మల్ ఉంది, వాళ్ళకు కూడా ఇది వాడితే అంటే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా, అంటే అబ్బాయిలు పుట్టే. ఒక రీసెర్చ్ ప్రకారం చెప్తారు చాలా. ప్రతి ఒక్క దానికి రీసెర్చ్ చేస్తారండి. అది ఒకవేళ పబ్లిష్ అయింది, ఫుల్ఫిల్ అయిందంటే అది బయటకు వస్తుంది. కానీ డ్యూరింగ్ రీసెర్చ్ మా డాక్టర్స్కే తెలుసు, ఎందుకంటే ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం. అయితే ఇలాంటిది అది వాడాలి, చాలా మంచిగా ఉంటుంది. కంటిన్యూ ఈ ఫ్రూట్ వదలొద్దు, డైలీ ఒక 2-3 ఒకవేళ తినేస్తే స్టిక్కీ ఉంటుంది అది. అలాగే స్టిక్కీ, ఆ వీర్యం కూడా స్టిక్కీ అయిపోతుంది. అయితే టైమింగ్ కూడా పెరుగుతుంది, లైంగిక సమస్య కూడా దూరం అవుతుంది. అయితే ఒక 3-4 అవి చెప్పాను నేను, ఫాస్ట్ అంటే ఫ్రూట్స్ ఏవైతే ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ లో బాదాం ఉంది, కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటారు, చిల్గుజా అని ఉంటారు దాన్ని. చిల్గుజా అని ఒకటి చిన్నది ఉంటుంది ఫ్రూట్, చిల్గుజా అని ఉంటుంది, కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. చూడొచ్చు తర్వాత, అది కూడా వాడాలి. ఓకే,
పిస్తా బాదాం చిల్గుజా, ఓకే ఒకసారి చూద్దాం తెలుగులో ఏమంటారు. మా వాళ్ళకి ఇప్పుడే చూపించేస్తే పని అయిపోతుంది. ఆ చిల్గుజా అనేది చాలా అది ఉంటుంది, మగ్జ చిల్గుజా అంటారు దాని లోపలిది. ఓకే అది తింటే ఎంత బలం వస్తుంది అనమాట, అంటే చాలా స్పామ్ 7 ఏదైతే ఉంటుందో దాని క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే ఇలాగే టెస్టిస్టిరోన్ హార్మోన్స్ అవన్నీ బూస్ట్ అవుతాయి దాంతో. సో ఈ మెడిసిన్స్ వాడుతూ మీరు డెఫినెట్లీ లైంగిక సమస్యలు పెంచుకోవచ్చు. ఓకే ఇదేనా సార్? అదే అదే ఇదేనా? అదే సార్ ఓకే చూడండి డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఉంటాయి. చిలుగుజా దాన్ని ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు చూడండి? పైన్ నట్స్ అంట, ఇంగ్లీష్ లో పైన్ నట్స్ అని ఉంది. పైన్ నట్స్. పైన్ నట్స్ అది కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి. అవునా సార్? నేను ఇంతవరకు నిజంగా నేను కూడా డ్రై ఫ్రూట్స్ లో ఎప్పుడు దీన్ని చూడలా. అది ఇంకా చాలా ఉంటాయండి, ఓకే కానీ ఇప్పుడు కింగ్ అని చెప్పినప్పుడు అంటే దాంట్లో కింగ్ అన్నారు కాబట్టి నేను ఉంటాయి. ఇంట్రెస్ట్ వచ్చింది యాక్చువల్గా. అది ఉట్టి చిలుగుజా కూడా డైలీ 4-5 వాడచ్చు. 4-5 అవి తీసుకోవాలి. ఓకే ఒక 2 బాదంలు, ఓకే కొంచెం 2 పిస్తాలు, అలాగే ఒక ఖజూరు, ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని అది వాడచ్చు. అచ్చా డైలీ ఇలా 6 మంత్స్ వాడండి, 3 మంత్స్ వాడండి, చూడండి మీరు ఎక్కడ అయిపోతారు. అవునా? అన్ని డిఫిషియన్సీస్ పోతాయి అట్లా. ఈవెన్ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, వెయిట్ కూడా మంచిగా ఉంటుంది, యాక్టివ్నెస్, స్కిన్ గ్లో అవుతుంది, సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. సార్ మరి ఇవన్నీ తినేసి మీ దగ్గర రాకపోతే ఎట్లా? అందరం అదే పర్వాలేదు సార్, అందరు హ్యాపీగా ఉంటే చాలు. Great, ఆయన ఏదైనా సమస్యలు ఎక్కువ మళ్ళీ అంటే వేధిస్తున్నాయంటే మనం ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ హెల్దీ ఉండడం మెయిన్ సార్. మా దగ్గర రాకపోండి ఏదైనా కానివ్వండి, హెల్దీ ఉండడం చాలా ఇంపార్టెంట్. వండర్ఫుల్. పెళ్లికి వెళ్ళే అబ్బాయిలకు నేనేం చెప్తానంటే వాళ్ళు డెఫినెట్లీ కొంచెం ఎక్సర్సైజ్ చేసి డైట్ తీసుకొని మంచిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ దాని వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇమీడియట్ వాళ్ళు పెళ్లికి వెళ్ళే ముందు ఒకసారి కాంటాక్ట్ అవుతే మెడిసిన్ ప్రీమారిటల్ చెకప్ అండ్ కౌన్సిలింగ్ అది మస్టే కదా సార్? మస్ట్ అది ఇప్పుడున్న కాలంలో అయితే. అవును, ప్రీమారిటల్ చెకప్ కానివ్వండి. చెకప్ అంటే వాళ్ళకి డెఫినెట్లీ నేను యూజువల్లీ ఇన్వెస్టిగేషన్స్ చెప్పాను సార్. ఎందుకంటే మళ్ళీ అగైన్ అక్కడ వెళ్ళి చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అందరికి నార్మల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అది 2.5 నుంచి 10 వరకు నార్మల్ అని ఇస్తాడు. ఓకే ఇప్పుడు కొంతమందికి 3 వచ్చింది అనుకోండి, అది నార్మలే. కొంతమందికి 8 వచ్చింది, అది నార్మలే. మరి ఎట్లైనా ఆ రేంజ్ లోనే వస్తుంది. ఎందుకు చెప్పాలని యూజువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేయించాను. ఓకే ఓకే అలా సిమ్టమ్స్ పైనే నేను మెడిసిన్స్ ఓల్డ్ క్లాసికల్ మెథడ్ ఫాలో చేస్తాను. ఎవరికైతే చాలా దారుణమైన పరిస్థితి అంటే నేను ఇస్తాను. మా ఒక పేషెంట్ ఉండే, ఆయన ఎవ్రీ మంత్ ఆయన చూస్తుండే షుగర్ ఎంత ఉంది, ఈ మంత్ ఇంత ఉంది, ఈ మంత్ ఇంత ఉంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇప్పుడు బిఫోర్ ట్రీట్మెంట్ ఇంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది. అలా కంపేర్ చేసి 4-5 months వాడారన్న. ఇంప్రూవ్మెంట్, స్లోలీ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఈవెన్ డయాబెటీస్ కొరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడట్లేదు, మంచిగా ఉన్నాను నేను అన్నట్టు. సూపర్, గ్రేట్. సో అలాంటివి మెడిసిన్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఏదంటే అది ఇవ్వడం కాదు, వాళ్ళకు ఇచ్చి మనము అంటే వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, అది ఇవ్వడం ఇది ఇవ్వడం అలాంటివి కాదు. నేను ప్రజలకు ఒకటే చెప్తానండి, ఎక్కడైతే వెళ్తారో ట్రీట్మెంట్కి ఫస్ట్ డిగ్రీ చూడండి. ఓకే, క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్ళండి. చెప్పేటోళ్ళు చాలా ఉంటారు, ఏదేదో చెప్తారు, కానీ ఏంటంటే మీకు ప్రాబ్లం వస్తుంది. 10 మాటలు మాట్లాడి మెడిసిన్స్ ఇవ్వడం కాదు. మెడిసిన్స్ ఇవ్వాలి, ఒక్క మాట మాట్లాడాలి అంతే. అది క్వాలిఫైడ్ డాక్టర్ చేసే పని. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ దగ్గర వెళ్తాము, రండి సార్ ప్లీజ్ కూర్చోండి, ఏమైంది, ఇలా ఉంది, ఓకే, డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తాం. కూర్చొని ఏంది ఎట్లా మాట్లాడి సంగతులు అది ఇది అంతా మాట్లాడి అది ఇస్తాడు మీకు అంటే చాలా మంది చెప్తారు, మీకు అది అక్కడి నుంచి వచ్చినది అది ఇది ఏదేదో అన్నెసరీ మాటలు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ డాక్టర్ ఎప్పుడు మీతో ఎక్కువ మాట్లాడరు. మీరు మంచిగా కొన్ని అది డిఫరెంట్ థింగ్ మాట్లాడాలనుకుంటే తర్వాత టీకి పిలవండి, డిన్నర్కి పిలవండి, మాట్లాడుతుంది. అది ఈ ట్రీట్మెంట్ కాదు సార్, వేరే వెయిట్ చేస్తూ ఉంటారు అంతే. పాయింట్ టు పాయింట్ మాట్లాడితే 2 minutes 3 minutes కూడా పడదు ఒక పేషెంట్కి. ఒక పేషెంట్ లోపల కూర్చొని అర్ధగంట తర్వాత బయటకు వెళ్తున్నాడు అంటే ఏంది ఉండదు కదా సార్. బాగుంది సార్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం, చెప్పండి సార్ మీ పేరేంటి, ఎంతసేపు అయింది మీరు కరెక్ట్ చేయండి. 1 minute 2 minutesలో నేను హిస్టరీ తీసుకుంటాను. పేరేంటి, మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అది ఓకే సార్ కూర్చోండి, ఓకే ఫినిష్. దాని తర్వాత మీ ప్రాబ్లం ఏంటి, అంతే నాకు అంగం కట్టి ఇవ్వట్లేదు అంటాడు. ఎప్పటి నుంచి, ఇట్లా ఉంది, టైమింగ్ కూడా ఓకే, కలిసలేదు, మా భార్య ఇట్లా చెప్తుంది, ఓకే ఓకే. ఇంత చేసినంత వరకు కూడా 1 minute 2 minutesలో అయిపోతుంది. సార్ కొంచెం చెకప్ చేస్తాం, ఒక 1 minute 3 minutes 4-5 minutesలో బయటకు వెళ్ళిపోవాలి పేషెంట్. అది కదా పక్క, అది పాయింట్ మనం జస్టిస్ చేసినట్లు ఉంటుంది.
అతను కూర్చొని స్టోరీ చెప్తున్నాడు, అది మనం వింటున్నాము అంటే అది మిస్గైడ్ అవుతాం. అయితే రెస్పాన్స్ కూడా మా పేషెంట్స్కి అలాగే వస్తుంది. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. అండ్ ఫైనల్గా ఇప్పటికి కూడా చాలామంది ప్రేక్షకుల్లో కొంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంత భయం, సిగ్గు ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. అలా రాకుండా సంవత్సరాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ కాల్? సార్ నేనేమంటానంటే ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, మీరు ఈ స్టిగ్మా నుంచి బయటికి వెళ్ళండి. ఎస్, ఎవరికైనా సరే 40 దాటిన తర్వాత ఎవరికైనా ఉంటుంది. ఒకళ్ళు నాకు లేదు అంటాడు, ఆయన పక్కా ఉంటుంది ఆయన. నాకు ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు అంటాడు. అయితే నేను యూజువలీ సౌదీకి వెళ్ళాను చెప్పాను కదా లాస్ట్ మంత్. అంటే మా గ్రూప్లో ఒక అతను ఉండే 65. అంటే నార్మల్లీ మేము అంటే నేను ఇలా ఈ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు చూసి ఇక మాటికి అతను చెప్తాడు, అడుగుతాడు నాకు, ఏంటి మీరు ఈ ఇలాంటి వాళ్ళు వస్తారు అట్లా అని. నాకదేం లేదు, నేను మంచిగా నాకు లేదు. అది ఎన్నిసార్లు చెప్పిన తర్వాత నాకేమైందంటే ఈయన పక్కా ఉందన్నట్టు. అట్లా మీకు ట్రీట్మెంట్ ఏమైనా ఎవరికి ఇస్తారు సార్, ఏ ఏజ్ వాళ్ళు వస్తారు సార్ అంతగా అనుకుంటాడు. నాకు లేదు సార్, నేను ఫుల్ ఫిట్ ఉంటాను సార్, నాకు అంటే ఇంకా ఏమైనా పెంచుకోవచ్చా అంటాడు. అయితే చెప్పేది ఏంటంటే అందరికీ ఉంటుంది ప్రాబ్లము, మీరు టెన్షన్ తీసుకోకండి, ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి, ఓపెన్ అవ్వండి, మాట్లాడి నీకు లేదా నాకుంది భయ అని చెప్పండి. ఏమంటాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అంతే. వాళ్ళతో షేర్ చేయండి, అతను కూడా వస్తాడు మెల్లిగా. నేను పోయినా ఆడ తీసుకున్నా మంచిగా అని చెప్పండి, ఇప్పుడు నేను మంచిగా పర్ఫామ్. ఫ్రెండ్స్ లో ఈ టాక్ అవ్వాలి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ఫ్రెండ్స్ లో, క్లోజ్ ఫ్రెండ్స్ లో పక్కా మీరు కలవండి, షేర్ చేయండి, మాట్లాడండి. వాళ్ళే మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ అన్నదమ్ముల కంటే ఎక్కువ ఉంటారు ఆ క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా మీ బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీ. ఇప్పుడు పిల్లలు చిన్న ఫాదర్స్ అబ్బాయిలతో షేర్ చేయండి, మాట్లాడండి, వాళ్ళతో చెప్పండి ఏంటి ప్రాబ్లం బాబు, నువ్వు ఎలా ఉన్నావు. వాళ్ళని అడగరు. ఎప్పుడు పెద్దగా అవుతాడు అబ్బాయి తెలియదు నాన్నకి. అబ్బాయి చెప్పాడు, ఇది చెప్పాడు. అమ్మాయిలు చెప్పుకుంటారు, చూడండి మీరు, అమ్మాయిలు చెప్పుకుంటారు, డేట్ రాగానే చెప్తారు, వాళ్ళ పండుగ కూడా చేస్తారు, బట్టలు కూడా చేస్తారు. అబ్బాయి పాపం ఏం లేదు, ఎట్లా ఎప్పుడు విరవ వెళ్ళింది ఏం లేదు తెలియదు, ఏమో నాకు రోగమా ఏంది అని ఆ స్టిగ్మా నుంచి బయటకు వచ్చే వరకే అతనికి ఎన్నో రోజులు పడిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండి యూజువల్లీ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తే మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. అబ్బాయిలు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి, అమ్మాయి వాళ్ళ మదర్తో మాట్లాడాలి, మాట్లాడి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దూరం అవుతుంది కదండి, అంతే. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇట్స్ అ మాస్టర్ క్లాస్ ఇవాళ. నాకు ఎంత చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మీరు అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేశారు చక్కగా, అద్భుతంగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే యునాని ఇట్లాంటి ఏమోలే మనకేం తెలుసు ఇట్లా. చూసారు కదా మెడిసిన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అద్భుతంగా ఉంది ఇది యునాని మెడిసిన్ కూడా. సో ఏదైతే అల్లోపతి ఎంత అదిగా ఉందో ఇది అలాగే ఉంది. తేడా అలా ఏంటంటే అంటే డాక్టర్ గారు చెప్పకూడదు, నేను చెప్పొచ్చు బీయింగ్ ఏ జర్నలిస్ట్. అది ఇన్స్టంట్, అల్లోపతి అనేది ఇన్స్టంట్ రిజల్ట్. అండ్ సర్జరీలకు వాటికి అది గ్రేట్. కానీ ఇట్లా ఏదైతే దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో, అంగస్తంభన సమస్యలు కావచ్చు, శీఘ్రస్ఖలన సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటికి యునాని ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు యునాని ట్రై చేయండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. కొంచెం మీకు అనిపించవచ్చు 1 నెల పట్టింది, 2 నెలలు పట్టింది అంటే మీ ఇష్యూని బట్టి, ఇమీడియట్గా అయిపోయేవి కూడా ఉంటాయి. ఇష్యూని బట్టి కొన్ని 2-3 మంత్స్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, కానీ అది శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యునాని ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్. ఒకసారి వెంటనే డాక్టర్ గారు కాల్ చేయండి, కాల్ చేసి మీ సమస్య చెప్పుకోండి. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు చూసారు కదా. ఆయన అంటే అత్యంత సామాన్యులకు కూడా ఒక మాట అన్నారు, అంటే చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు కూడా రావచ్చు నా దగ్గరికి అని. అది గొప్ప మాట. అంటే రాజుల నుంచి కూలీ వరకు కూడా నేను సేమ్ మెడిసిన్ ఇస్తా అన్నారు. అది చాలా గొప్ప మాట. కాబట్టి సో హ్యాపీగా మీరు కాల్ చేసి ధైర్యంగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.